ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 121 అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు సహోదరులు ఎవరైనా ముందుకొచ్చి చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. కీర్తన గ్రంథము 121 అధ్యాయము 1-8 వచనాలు. కీర్తనల గ్రంథము 121 అధ్యాయం అని చదువుకుందాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము త్రొట్టెలను నీయుడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు తోడుగా నుండును. యెహోవా నీకు నీడగా నుండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ప్రభు సహాయం కోరి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, సర్వాధికారి, నీ అమూల్యమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. మరొకసారి ఉదయకాల సమయాన వాక్యదానం కొరకు సిద్ధపడుతుండగా నాయన నన్ను మీ సిలువ చాటున మరుగుపరచమని బ్రతిమాలుకుంటున్నాను. నన్ను కేవలం ఒక పాత్రగా మీ నోటి బూరగా వాడుకోమని వేడుకుంటున్నాను. మీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి నడిపించమని బ్రతిమాలుకుంటున్నాను. మరి ఇదిగో మా అందరికీ కూడా వినగల చెవులు, చూడగల కన్నులు, గ్రహించే మనస్సును మాకు దయచేయండి. నేను మీ లేఖనాలతో మాతో మాట్లాడమని, మమ్మల్ని ఆదరించి బలపరిచి స్థిరపరచమని, మమ్మల్ని హెచ్చరించి సరిచేయమని బ్రతిమాలుతున్నాను తండ్రి. మరొకసారి రిక్త హస్తాలతో నీ సన్నిధికి వచ్చి మీ సహాయం కోరుతూ అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 121 అధ్యాయంలో ఉన్నటువంటి 8 వచనాలని గనక పరిశీలనగా మనము చూసినట్లయితే అందులో మనకి దేవుని యొక్క లక్షణం ఒకటి మనకు కనపడతా ఉంటుంది. 5 సార్లు ఇందులో మనకి కాపాడువాడు అనేటటువంటి పదం మనకు కనపడతా ఉంటుంది. కీర్తనకారుడు రాస్తా కూడా అంటూ ఉంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఎక్కడి నుంచి వస్తుందని తనకు తాను ప్రశ్న వేసుకుని అక్కడ వెంటనే అంటున్నటువంటి మాట, యెహోవా వలననే నాకు సహాయము కలుగును అని చెప్తున్నాడు. అంటే దేవుని వలననే నాకు సహాయము కలుగుతుంది అనేటటువంటి మాటను ఇక్కడ వాడుతున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ రోజున మనము కీర్తన గ్రంథము 121 అధ్యాయాన్ని ధ్యానించట్లేదు. ఈ అధ్యాయాన్ని మనం చూడట్లేదు. మనం చూస్తున్నటువంటి అంశం ఏంటంటే మనలను కాపాడే దేవుడిని మనము కలిగి ఉన్నామన్నటువంటి గొప్ప సత్యాన్ని ఈ రోజున మనం తెలుసుకుంటున్నాం. అయితే దేవుని యొక్క గొప్పతనము బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణలో చాలా చక్కగా ప్రస్తావించాడు. పిల్లారా, అందరూ కూడా గమనించండి ఈ మాట. చాలా అద్భుత రీతిగా ఆయన ఎటువంటి స్థితిలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు అనేటటువంటి ఈ మాటను మనం ఈ రోజున ధ్యానిస్తాం. ఈరోజు ధ్యానించినటువంటి ఈ అంశము తర్వాత మన జీవితంలో ఎంతమంది అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారందరి జీవితంలో కూడాను ఈ కాపాడే దేవుడు నిరంతరం ఉంటాడన్నటువంటి గొప్ప సత్యము స్థిరపడిపోతుంది. ఎంతమంది హృదయాలలో కాపాడే దేవుడు నా హృదయాల్లో స్థిరపడిపోవాలనుకుంటున్నారు? అయితే అందరూ కూడా దయచేసి శ్రద్ధగా వినండి రోజున వాక్యం. ఎందుకంటే ఒకరి జీవితంలో దేవుడు ఒక్కసారి వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానము నెరవేర్చేంత వరకు కూడాను ఏ విధంగా నడిపించాడో లేక సమస్త పరిస్థితులను కూడా ఒక్కటిగా చేశాడో ఆ కోణంలో నుంచి మనం ఈ రోజున ధ్యానిద్దాము. సరే, మరి ఈ రోజున మనం అందరము కూడాను ప్రభునందు విశ్వాసం ఉంచాము. ఎంతమంది విశ్వాసం ఉంచారండి ప్రభునందు? దేవునికి స్తోత్రము. చాలామంది ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు. మరి మీరందరూ కూడాను మిమ్మల్ని కాపాడే దేవుడు అని చెప్పి మీరు నమ్ముతున్నారండి? ఇంకొక ప్రశ్న, దేవుడు ఒకవేళ మీకు వాగ్దానం చేశాడనుకోండి, ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు అని చెప్పి మీకు వాగ్దానం చేసినట్లయితే కనుక ఆ వాగ్దానము నెరవేర్చడానికి ఆయన సమర్థుడు అని మీరు నమ్ముతున్నారండి? ఓకే, ఫైన్. అయితే ఈ రోజున మనం తెలుసుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర దేవుని యొక్క వాగ్దానం ఉంది. అయితే వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు అని కూడా మనం తెలుసుకుని ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇంకా మన దగ్గర ఉన్నటువంటి ఆ భయము కానీ లేకపోతే కనుక అవిశ్వాసమో అల్ప విశ్వాసమో ఎందుకు వస్తుంది మనలోనికి అనేది ఈ రోజున గమనించడానికి ప్రయత్నం చేసి అది దూరపరుచుకుందాము. సంపూర్ణంగా ఈ రోజున ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన కాపాడుతాడు, ఆయన వాగ్దానం చేస్తే సంపూర్ణంగా నెరవేరుస్తాడు అని. సరే, కాపాడే దేవుడు ఇక్కడ మనం పాత నిబంధన గ్రంథంలో 121 అధ్యాయంలో 5 మార్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. కొత్త నిబంధన గ్రంథంలో కూడా వెళితే కనుక 2 తెస్సలోనిక 3:3 కూడా అక్కడ ఈ మాట ప్రస్తావించబడి ఉంటుంది. ఒక్కసారి అది ఆ మాటను చూడండి.
2 తెస్సలోనిక 3వ అధ్యాయము 3వ వచనము. ప్రభువు నమ్మదగినవాడు అని చెప్తాడు. అలాగే ఆయన అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. దుష్టత్వము నుండి ఆయన మిమ్మలను కాపాడును అని చెప్తా ఉంటాడు. అంత మాత్రమే కాదు, అపోస్తుడైనటువంటి పౌలు అగ్రిప్ప రాజు దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన గురించినటువంటి సాక్ష్యాన్ని చెప్తా ఉంటాడు. ఏమని చెప్తా ఉంటాడంటే, అగ్రిప్ప రాజా, ఇలా యేసుక్రీస్తుని నాకు దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సౌలా సౌలా, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు, నీవు ఎవరు అని నేను అడిగాను. ఇదిగో నేను యేసుక్రీస్తునని ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ప్రత్యక్షపరచుకున్న తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, అక్కడ నాకు ఒక వాగ్దానం ఇచ్చాడంటాడు. ఏమని చెప్తా ఉంటాడంటే, ఇదిగో నువ్వు ఏ విధముగా ముందుకు సాగాలో, ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా నిన్ను ఎలా నేను కాపాడుతాను అని చెప్పి అక్కడ పౌలు గారు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము చదువుకుంటూ ఉంటాము. తర్వాత చూడండి 26వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట మనకు ఉంటుందన్నమాట. 15 నుంచి 17 వరకు మీరు మొత్తం అంతా చదివితే మీకు ఆ సందర్భం అర్థమవుతుంది. పౌలు ఆయన కాపాడేవాడు, యేసుక్రీస్తు కాపాడేవాడుగా ఉన్నాడు అనేటటువంటి ఆ సందర్భాన్ని అక్కడ వివరిస్తూ ఉంటాడు. సరే, ఈ సబ్జెక్ట్లోని వెళ్లే ముందు మనం ఒక 3 ప్రశ్నలు వేసుకుందాం ప్రియులారా. ఇక్కడ ప్రశ్నలు ఏంటంటే, దేవుడు ఎలా కాపాడుతాడు అంటే ఆయన కాపాడే విధానాన్ని ఎలా మనకు అర్థమయ్యేలా చెప్పాడు బైబిల్ గ్రంథంలో. మొదటిది, దేవుడు ఎలా పోల్చుకుంటున్నాడు మనల్ని కాపాడే విషయంలో. రెండవది మనం చూస్తున్నాము, దేవుడు ఎవరిని కాపాడుతాడు. మూడవది ఒకసారి మనం చూస్తున్నాము, దేవుడు ఎవరిని కాపాడాడు. ఇది పూర్తి కాదు పిల్లలు, జస్ట్ ఇంట్రడక్షన్లో పార్ట్ ఇది. ఈ సబ్జెక్ట్లోనే కంప్లీట్గా వెళ్ళాం మనం. అయితే దేవుడు తనను తాను ఎలా పోల్చుకుంటున్నాడనే ప్రశ్న మనం మొదటిగా వేసుకుంటే కనుక మనకి బాగా అర్థం అవ్వటానికి, లేకపోతే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభువు ఒక ఉపమాన రీతిగా అంటే లేకపోతే ఒక పోలికని చెప్పాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడంటే, అక్కడ గొర్రెల కాపరి తన మందను కాయునట్లుగా నేను మిమ్ములను కాయుదును అంటాడు. ఎలా పోల్చుకున్నాడండి ఇప్పుడు? గొర్రెల కాపరి తన మందను కాయినట్లుగా ఆయన కాపాడుతాడు అని చెప్పి దాన్ని పోల్చుకున్నాడు. ఇప్పుడు పాత నిబంధన ఇర్మియా 31:10లో ఈ మాట మనకుంది. నూతన నిబంధనకు వచ్చేటప్పటికి ప్రభువైన యేసుక్రీస్తు ఎలా పోల్చుకున్నారు మరి? ప్రభువైన యేసుక్రీస్తు 11వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఎలా పోల్చుకున్నారండి? యోహాను సువార్తలో నేనే అని చెప్పి 7 సందర్భాల్లో చెప్పారు ఆయన. నేనే ద్వారము, నేనే మార్గం అన్నారు, నేనే మళ్ళీ జీవం అన్నారు, నేనే పునరుద్ధానం అన్నారు. ఇలా నేనే నేనే అని చెప్పినప్పుడు ఒకటి చెప్పారు, నేనే ద్రాక్షావల్లిని అని చెప్పినప్పుడు ఏం చెప్పారండి? ఇంకోటి, నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పుకొచ్చారు. అక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ మనకు అర్థం అవడానికి ఏం చేస్తున్నారంటే, గొర్రెల కాపరి తన మందను కాయటానికి తన ప్రాణమునైనా సరే లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. మనం దావీదును చూస్తే కనుక ఆయన ఎవరితో పోరాడని చెప్తున్నాడు పాత నిబంధనలో? సింహములతోనూ ఎలుకబంట్లతోనూ నేను పోరాడి నా మందను నేను కాస్తా ఉండేవాడిని, ఈ గొలియాతు నాకు ఒక లెక్క అంటాడు. అంటే మందను కాస్తున్నటువంటి గొర్రెల కాపరికి ఎంత ధైర్యం ఉంది, అక్కడ ఏ విధంగా కాపాడుతున్నాడో మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. సో కాపాడే విధానాన్ని చూస్తే కనుక బైబిల్లో మనకి మరొక మాట ఉంటుంది. కీర్తన 23వ అధ్యాయం అంతా కూడాను ఏమని రాస్తూ ఉంటాడు? ఆయన మంచి కాపరి, ఆయన మనల్ని ఎలా శాంతికరమైనటువంటి జలాల యొద్దకు నడిపిస్తాడు, పచ్చని మేత ఉన్న చోటుకు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అంటే బైబిల్ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మనం తీసుకుంటే కనుక మందకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా సమకూడి జరిగించి కాపాడేవాడే గొర్రెల కాపరి. సో అది పాత నిబంధనలో తండ్రిగా చూసినా సరే, నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తుగా చూసినా సరే మనకి కనపడుతున్నది ఏంటంటే, ఒక మంచి కాపరిగా ఆయన మనలను కాపాడే దేవుడిగా ఉన్నాడు. ఇంకొక మాట చెప్తున్నాడు, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అంటాడు. సో ఆయన ఆల్రెడీ పెట్టి చూపించాడు మనల్ని ఏ విధంగా రక్షించాడు అనేది. సో మొదటి విషయము, ఆయన ఎలా కాపాడుతారు, ఏ పోలికతో మనల్ని అంటే అర్థం చేసుకోవడానికి వివరించారని చూస్తే కనుక గొర్రెల కాపరితో ఆయన పోల్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. రెండవది, మనం ఒకవేళ పరిశీలనగా గమనిద్దాం, ఎవరిని కాపాడుతాడు అని. ఎవరిని కాపాడుతాడండి? ఎవరిని కాపాడుతాడు? ఆయన అందరినీ కాపాడుతాడా, కొందరిని కాపాడుతాడా? అందరినీ రక్షిస్తాడు ఆయన. అంటే కృప ద్వారా రక్షణ అందరికీ ఇస్తాడు. అందరికీ ఇచ్చిన తర్వాత మరి అందరినీ కాపాడుతాడా లేకపోతే కొందరిని కాపాడుతాడా? మళ్ళీ ప్రశ్న వేశాను. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని కాపాడుతాడు. అంతే కదండి? అంతే, కరెక్టే చెప్పారండి. రక్షణ విషయంలో మాత్రము కృప ప్రతి ఒక్కరికి విస్తరింపచేస్తాడు.
ప్రతి ఒక్కరికి రక్షణను ఇస్తాడు. కానీ కాపాడే విషయంలో మనం ఒకవేళ వచ్చినట్లయితే కనుక ఆయన ప్రతి ఒక్కరిని కాపాడుతాడు. మీకు మామూలుగా ఒక ఉదాహరణ చెప్తాను. ఇశ్రాయేలీలందరూ కూడా ఫిలిష్తీయులకి యుద్ధానికి వెళ్ళారు, ఫిలిష్తీయుల మీదకి. ఇప్పుడు యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఇశ్రాయేలీలు కాపాడబడుతున్నారు, ఫిలిష్తీయులు ఓడిపోతున్నారు. మరి దేవుడు అందరినీ కాపాడేవాడైతే కనుక యుద్ధం జరుగుతూనే ఉండాలి, ఎవరు ఓడిపోకుండా ఉండాలి. అది సాధ్యమంటారా? కాదు. అంటే దేవుడు ఏం చేస్తాడు, తన యందు భయభక్తులు గల వారిని ఆయన కాపాడుతాడు. లేకపోతే కనుక బైబిల్లో చాలా చక్కగా వివరించిన మాటలు ఏంటంటే, ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని కాపాడుతాడు, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని కాపాడుతాడు, ఆయన భక్తులను ఆయన కాపాడుతాడు, ఆయనను ప్రేమించే వారిని ఆయన కాపాడుతాడు. యెషయా గ్రంథంలో ఏమంటాడు, ఎవరు మనస్సు ఆయన మీద ఆనుకొనునో ఆయన వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటాడు. సో కాపాడే విషయానికి వచ్చేటప్పటికి మనం ఒకవేళ పరిశీలనగా చూస్తే కనుక ఆయన యందు భయభక్తులు కలిగిన వారందరినీ కూడా కాపాడుతాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచమంతా కూడా పాపంలో మునిగిపోయిందండి. ప్రపంచమంతా కూడా దేవుడు అంతా కూడా పరిశీలించారు, ఎవరైనా మంచివారు ఉన్నారని నేను కాపాడటానికి అని మనం చూసినప్పుడు ఒక నోవాహు కుటుంబం మాత్రమే కనపడ్డది. ఆ నోవాహు కుటుంబాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు, వారిని కాపాడాడు, మిగతా అందరినీ కూడా ఏం చేశాడు, నశింపజేశాడని మనం అర్థం చేసుకుంటున్నాము. సో ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఆయన కాపాడుతాడు. మూడో ప్రశ్న కూడా మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన ఎవరిని కాపాడాడంటే, ఎవరైతే భయభక్తులు కలిగి లేరో, ఎవరైతే దేవుని ఆశ్రయించరో, ఎవరైతే ఆయన భక్తులు కారో, ఎవరైతే భక్తిహీనతలో ఉంటారో వారిని అందరినీ కూడాను ఆయన కాపాడాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇదేంటండి, దేవుని దగ్గర ఇలాంటి ఏమంటారు దానిని, ఇలాంటి తారతమ్యాలు ఉన్నాయి, లేకపోతే ఇటువంటి లక్షణం ఉందేంటి, కొంతమంది కాపాడి కొందరిని కాపాడట్లేదంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఒకటి చాలా చక్కటి విషయం ఉంది పిల్లారా. ఎందుకు కాపాడడు అని చెప్తే, తమంతట తాముగా దేవుని నుండి వారు వేరుపడతారు, తమంతట తాముగా వారు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతారు, అందుకే దేవుడు కాపాడాడు. ఒక ఉదాహరణ చూద్దాం. ఒకసారి యోహాను సువార్తకు రండి. యోహాను సువార్త 17వ అధ్యాయానికి వచ్చేయండి ఒకసారి. 24. యోహాను సువార్త 17వ అధ్యాయానికి వచ్చేయండి అందరూ. 12వ వచనాన్ని ఒకసారి చూడండి. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. ఇక్కడ ప్రభువు ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థిస్తున్నటువంటి సందర్భంలో ఆయన అంటున్నారనమాట, తండ్రితో మాట్లాడుతూ, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారిని అందరినీ కూడా నేను కాపాడాను అని చెప్పారు. చాలా సంతోషం. తర్వాత నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప. ఎవరు తప్ప అన్నాడండి ఇక్కడ? నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవరునో నశింపలేదు. ఇప్పుడు ఇక్కడ జరిగిన అంశం ఏంటి? ఇప్పుడు ప్రభు దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు. అందరినీ కాపాడాను, ఒక్క నాశన పుత్రుడిని తప్ప అన్నారు. ఎవరిని విడిచిపెట్టేశారు ప్రభు అక్కడ? ఇస్కరియోతు యూదాను విడిచిపెట్టేశారు. ఏంటంటారు కారణం అక్కడ యూదాను విడిచిపెట్టడానికి? యూదా తప్పుదోవలో నడిచాడు, డబ్బు వైపు పడ్డాడు, ప్రభువుని మోసం చేశాడు. ఇవన్నీ లక్షణాలు కూడా మనకు అందులో కనపడతా ఉన్నాయి. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు చాలా క్లియర్గా ఏంటంటే, తమని తాము దేవుని నుండి వేరుపరుచుకునేటటువంటి వారిని దేవుడు ఏమి కూడా చెయ్యలేడని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ దేవుని దగ్గరకు వచ్చి కూడా ఆయన కాపాడట్లేదంటే అప్పుడు దేవుని మీద మనం నింద మోపాలి. కానీ ఒకవేళ మనము దేవునిని ఆశ్రయించకుండా మనంతట మనంగా దూరంగా వెళ్ళిపోతూ ఉంటే ఆ ప్రభువు కూడా ఏం చేయడంటాడు? కాపాడను అంటాడనమాట. యోబు గ్రంథంలో చక్కగా రాస్తాడు, భక్తిహీనులను ఆయన మరణము నుంచి ఏ మాత్రము కూడా కాపాడడు అని చెప్పి రాయబడి ఉంటుంది అక్కడ. కీర్తన గ్రంథం అంతటా కూడా చెప్తూ ఉంటాడు, నీతిమంతులను కాపాడుతాను, భక్తిహీనులను నేను విడిచిపెట్టేస్తాను. కానీ కృప విషయంలో మాత్రము ప్రతి ఒక్కరిపైన చూపిస్తాడు. ఒకవేళ పశ్చాత్తాపంతో వారు దేవుని దగ్గరికి వస్తే వారు ఏం చేస్తారు? దేవుడు ఏమంటాడు? వారిని నేను కాపాడుతాను అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకునేది, కాపాడే దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఆయన ఒక గొర్రెల కాపరిగా తన మందను కాపాడుతూ ఉంటాడు. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, భక్తులుగా ఉంటారో, విశ్వాసులుగా ఉంటారో, ఆశ్రయించిన వారుగా ఉంటారో వారిని కాపాడుతాడు. ఎవరైతే తమను తాము వేరుపరుచుకుని మాకు అవసరం లేదనుకుంటారో వారి మీద దేవుని ఉగ్రత అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. పిల్లలు విశ్వాసులైనటువంటి వారిని దేవుడు కాపాడుతాడు అని మనం అందరం కూడా తెలుసుకున్నాం, అవునండి? మరి విశ్వాసులైనటువంటి వారిని దేవుడు కాపాడుతాడు అని తెలుసుకున్నప్పుడు అన్ని విషయములలోనే దేవుడు కాపాడుతాడా, లేకపోతే కొన్ని విషయములలో మనము మనల్ని కాపాడుకోవాలా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి ఒకసారి.
ఇప్పుడు భక్తిహీనులు విశ్వాసుల మధ్య ఒకటి చూసాము, ఆ భేదం ఏంటో తెలుసుకున్నాము, ఇక్కడితో వదిలేద్దాం. ఇప్పుడు విశ్వాసులమైనటువంటి మనకే వద్దాం. ఇప్పుడు మనల్ని దేవుడు కాపాడుతాడని చెప్పినప్పుడు అన్ని విషయాల్లో కాపాడుతాడా, లేకపోతే ఏ విషయంలోనైనా సరే మనల్ని మనమే కాపాడుకోవాలా? అప్పగించిన దాన్ని కాపాడుతాడు. ఇంకా కొన్ని విషయాల్లో మనల్ని మనం కాపాడుకోవాలన్నారు. రైట్. ఇప్పుడు మరో ప్రశ్న, ఏ విషయాల్లో కాపాడుకోవాలి మరి? ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు యోసేపు ఉన్నాడండి, ఉదాహరణ చెప్తాను. యోసేపు ఉన్నాడు. యోసేపు చాలా చక్కగా భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తున్నాడు. దేవుడు యోసేపును కాపాడుతూ వస్తున్నాడు. ఒక సందర్భంలో ఒక స్త్రీ నాతో శయనించు అని చెప్పి అడుగుతుంది. అక్కడ అతడు ఆమెతో పాటు తప్పు చేసి అక్కడ తప్పు చేస్తూ అక్కడే ఉండిపోయి ప్రభువా నన్ను కాపాడు అన్నాడు అనుకోండి, కాపాడుతాడా? కాపాడాడు. మరి యోసేపు తనను తాను కాపాడుకోవడానికి ఏం చేశాడు? అక్కడి నుండి పారిపోయాడని మనకి రాయబడతా ఉంది. అంటే పాపము నుండి మనము నిశ్చయంగా పారిపోయే వారముగా ఉండాలి. సామెతల గ్రంథంలో మరొక మాట ఉంటాడు, ఏంటో తెలుసా అండి? మీ హృదయమును మీరు కాపాడుకోండి అంటాడు. ఈ హృదయంలో నుంచే అన్ని తప్పిదాలు వస్తాయి, అన్ని పాపాలు బయటికి వస్తాయి కనుక మనల్ని మనము కాపాడుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. తిమోతికి పౌలు రాస్తూ మాట అంటాడు, ఏంటో తెలుసా అండి అక్కడ? ఇదిగో నీ విశ్వాసమును నువ్వు కాపాడుకో అంటాడు. నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అంటాడు. సో మన విశ్వాసాన్ని ఎవరు కాపాడుకోవాలి? మనమే కాపాడుకోవాలి. మన హృదయాన్ని ఎవరు కాపాడుకోవాలి? మనమే కాపాడుకోవాలి. మన నోటిని ఎవరు కాపాడుకోవాలి? చెప్పేశాడు కదండి, ఈ నోరు నాలుక అగ్ని వంటిది అని చెప్పాడు. మరి దాంతో ఎలా పడితే అలా మాట్లాడుతున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది? మనమే కాపాడుకోవాలి. ఇప్పుడు రోడ్డు మీద ఎవడో పోతున్నాడు, మనం మామూలుగా మన పని మనం చేసుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఏ గొడవ లేదు. వెళుతున్నటువంటి వాడిని మన నోటితోటి నానా బూతులు తిట్టామనుకోండి, వాడు ఊరుకుంటాడా? ప్రభువా నన్ను కాపాడు అని చెప్పి అంటే అప్పుడు కాపాడుతాడా? కాపాడాడు. అంటే కాపాడుకోవాల్సినటువంటివి మనం కొన్ని ఉన్నాయి, మనమే కాపాడుకోవాలని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. సో మన నోరుని మనము కాపాడుకోవాలి, మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. ఈ విషయాలలో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. తెస్సలోనీయులకు రాసిన పత్రికలో ఇంకొక మాట ఉంటుంది, ఏంటో తెలుసా అండి? మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. పరిశుద్ధతను మనం ఎవరు కాపాడుతారండి? ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా మాటి మాటికి నేను పాపం చేస్తున్నాను, ఈ పాపంలోనే కొట్టుకుని పోతాను, నేను పరిశుద్ధత నాకు లేదు, నువ్వే ఆ పరిశుద్ధత నాకు ఇయ్యి అని చెప్పి ప్రభువుని కాపాడమని అడుగుదామా? చెప్పండి, కాదు కదా. పరిశుద్ధతను మనమే కాపాడుకోవాలి. నిర్దోషత్వమును నిష్కపటత్వమును మనమే కాపాడుకోవాలి. అది వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తా ఉంది. అన్ని విషయాలలో ప్రభువు కాపాడాడు, మనము కొన్ని విషయాల్లో మనమే ముందుకు వెళ్ళాలి. యాకోబు ఒక చక్కటి మాట రాస్తాడు పిన్నారా, 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లను విధవరాండులను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన ఈ మాట చూడండి పిల్లారా, ఏమంటాడు ఇప్పుడు ఇక్కడ? ఇహలోక మాలిన్యము అంటకుండా తను తాను కాపాడుకోవాలి. లోకంలో ఉన్నటువంటి మలినం ఏదైతే ఉన్నదో ఆ మలినము మనకి అంటకుండా మనం ఏం చేయాలి? మనల్ని మనమే కాపాడుకోవాలి. అటు విధంగా మనమందరం కూడా జాగ్రత్త పడాలి. సో ప్రభువు కాపాడేవాడుగా ఉన్నాడు, మందను కాచినట్లుగా మనల్ని కాస్తాడు. అయితే విశ్వాసులను ఆయన తప్పకుండా కాపాడుతాడు. కానీ కొన్ని విషయాలలో అంటే మన యొక్క ఆత్మీయ జీవితానికి సంబంధించినంత వరకు కూడా మనము ఎప్పుడూ చాలా చాలా జాగ్రత్తగా ఉండి మనల్ని కాపాడుకోవాలి. దావీదు ఒక సందర్భంలో తప్పిపోతాడు. మరి దావీదును తన జీవితకాలం అంతా దేవుడు కాపాడుతూనే వచ్చాడు. మరి అలాంటప్పుడు బెత్షెబాతో తప్పు చేసినప్పుడు దేవుడు మరి ఎందుకు వదిలేశాడంటారు? తన మనస్సును తాను అదుపు చేసుకోలేకపోయాడు. సో మన మనస్సును కూడా మనమే కాపాడుకోవాలి, హృదయాన్ని కాపాడుకోవాలి, నోటిని కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా మనము చేసేటటువంటి వారంగా ఉండాలి ప్రియులారా. బైబిల్లో కొన్ని ఉదాహరణలు మనకి ఈ రోజున కనపడుతున్నాయి. ఆ ఉదాహరణలు మనం చూద్దాం. ఏ సందర్భాలలో దేవుడు ఎలా కాపాడాడో, వారి జీవితకాలం అంతట్లో కూడాను దేవుడు కాపాడినటువంటి విధానాన్ని వారు ఏ విధంగా సాక్ష్యం చెప్తున్నారు అనేది మనం ఈ రోజున మొదటగా తెలుసుకుందాం. మొదటిగా పౌలు జీవితంలో చూస్తే కనుక పౌలు గారు అనేక మార్లు బైబిల్లో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను ప్రభువుకి నేను అప్పగించుకున్నాను, ఆయన నన్ను కాపాడాడు అనేటటువంటి మాటను రాస్తాడు. అంత మాత్రమే కాకుండా యూదా కూడా పత్రిక రాసినప్పుడు ఒక మాట అంటాడు, ఆయన తొట్టిల్లకుండా కాపాడగలిగిన సమర్థత కలిగినటువంటి వాడు అంటాడు. ఇది మనం తెలుసుకుంటున్నాం. పాత నిబంధన గ్రంథంలోనికి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి వారు ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా పరిశీలిద్దాం. ఒకసారి కాలేబు యొక్క సాక్ష్యాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథానికి రండి. యెహోషువ గ్రంథానికి వచ్చేయండి అందరూ కూడా 14వ అధ్యాయానికి.
యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం నుంచి చూసుకుంటూ వెళదాం. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనం ఇక్కడ కాలేబు ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని మనము గమనిద్దాము. చదవండి. కాదేశు బర్నేయలో దేవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీ వెరుగుదువు. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చి తిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్యముగా ఉండున నేను యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్లు వాడను. కాలేబు తన జీవితకాలం అంతా కూడాను దేవుని యందు యథార్థంగా నడిచినటువంటి వాడు. ఒక సందర్భంలో వేగు చూసి రమ్మని చెప్పినప్పుడు అందరూ కూడా వెళతారు. వెళ్ళి చూడటానికి వెళ్ళి అందరూ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడాను ఏడుస్తూ ఉంటారు. మేమందరం కూడా వెళ్ళి చూసాము, అక్కడంతా కూడా ఉన్నత దేహులు ఉన్నారు, మనం దాన్ని స్వతంత్రించుకోలేమని చెప్పి అందరూ కూడా నెగిటివ్గా చెప్తున్నప్పుడు కాలేబు మాత్రము పాజిటివ్గా చెప్తాడు. చెప్పిన తర్వాత అక్కడ ఏ విధముగా తన స్వాస్థ్యమును పొందుకుంటాడో అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తాడు. అరణ్యంలో నడిచినటువంటి మార్గం అంతట్లో కూడా దేవుడు ఏ విధంగా తోడై ఉండి అతన్ని నడిపించాడో ఈ సాక్ష్యాన్ని ఇక్కడ పంచుకుంటున్నాడు కాలేబు. లాస్ట్లో ఏమంటున్నాడండి 10వ వచనంలో అక్కడ మనం చూస్తే కనుక ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు, ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను అంటున్నాడు. సో ఆ దేవుడే నన్ను కాపాడి నన్ను ఈ రోజున నిలబెట్టాడు అని చెప్పి ఒక సాక్ష్యాన్ని కాలేబు ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. మరొక సాక్ష్యాన్ని ఇదే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి చూడండి. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించినడలా మేము శాపగ్రస్తుల మగుదుముగాక. ఐగుప్తు దేశమును దాసుల గృహంలో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. చెప్తున్నారండి ఇప్పుడు మనల్ని కాపాడిన దేవుడు యెహోవాయే అని చెప్పి ఇశ్రాయేలీలందరూ కూడాను ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, వారు కూడా ఇస్తున్నటువంటి ఒక గొప్ప సాక్ష్యం ఏంటంటే ఇదిగో ఆయనే మనలను కాపాడిన వాడు అంటాడు. మరొక సాక్ష్యం మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయానికి రండి. 23వ వచనాన్ని ఒకసారి చూడండి. అందుకు దావీదు వారితో ఇట్లా నేను నా సహోదరులారా యెహోవా మనలను కాపాడి మన మీదకు వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఎలాగున్నా చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ సందర్భాన్ని ఒకసారి గమనిద్దాము. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి ఉదాంతం ఏంటనేది మనకు అర్థమవుతే కనుక దావీదు చెప్పినటువంటి మాట ఎంత లోతైనటువంటిదో మనకు అర్థమవుతుంది. ఏం జరిగిందంటే ప్రియులారా గమనించండి, దావీదు తనతో పాటు ఒక 600 మంది ఉంటారు. ఈ 600 మంది అందరూ కూడాను కలిసి ఒక రోజున వీళ్ళందరూ కూడా ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఉంటారు. వారు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వెళుతూ ఉంటే వారితో పాటు కలిసి వెళతారు. వెళుతున్నటువంటి సమయంలో ఇక్కడ వారి యొక్క భార్యలను, బిడ్డలను, వారి యొక్క కలిగి ఉన్నటువంటి మందలను వీటన్నింటిని కూడా విడిచిపెట్టేసి వెళతారు ఫిలిస్తీన్లతో పాటు కూడా. వెళ్ళినప్పుడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ ఫిలిస్తీన్లు ఏమంటారంటే ఇదిగో ఇతడు కూడా ఇశ్రాయేలీయుడే కదా, ఇతడు కూడా సౌలుకు సంబంధించినటువంటి వాడే కదా, కాబట్టి ఇతడు మనతో రావడానికి వీలు లేదు అని చెప్తాడు. చెప్పిన తర్వాత రాజు అంటాడు మీరందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మాతో పాటు మీరు యుద్ధానికి రావద్దు అంటాడు. సరే అని వీళ్ళందరూ కూడా తిరిగి వచ్చేస్తూ ఉంటారు. తిరిగి వారి యొక్క ప్రాంతానికి వచ్చి చూసేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కాల్చబడి ఉంటుంది. వారి భార్య బిడ్డలు, వారికి ఉన్నటువంటి గొడ్లు అన్నిటినీ కూడాను అందరూ వచ్చి అమాలేకీలు వచ్చి ఎత్తుకుపోయినట్టుగా మనం గమనిస్తాం. సరే వీళ్ళందరూ కూడా ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దావీదు మీద ఎంతో కోప్పడతారు, చంపేద్దాం అనుకుంటారు దావీదుని.
అటువంటి సందర్భంలో దావీదు ఏమంటాడంటే, దేవుని దగ్గర విచారణ చేద్దాం, నిశ్చయంగా దేవుడు మనకి వారిని అప్పగిస్తాడు అని చెప్పి ప్రార్థన చేస్తాడు. అడుగుతాడు, నాయన వెళ్ళనా అని చెప్పి అడుగుతాడు. వెళ్ళమని కూడా ప్రభు చెప్తారు. చెప్పిన తర్వాత అతడు వెళతాడు. ఎంతమందిని తీసుకునండి? 600 మందిని తీసుకుని బయలుదేరుతాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అందులో 200 మంది అలసిపోతారు. అలిసిపోయి వాళ్ళు అంటారు, మేము మీతో పాటు రాలేము, యుద్ధానికి మేము ముందుకు సాగలేమని చెప్పినప్పుడు, సరే మీరు ఇక్కడ ఉండిపోండి అని చెప్పి 400 మందిని తీసుకుని యుద్ధానికి వెళతాడు. వెళ్ళిన తర్వాత మార్గ మధ్యములో ఒకరు కలుస్తారు. కలిసి వాళ్ళకి చెప్తారు ఎక్కడ ఉన్నారు, ఏంటి, వాళ్ళు ఎవరు తీసుకెళ్ళిపోయారు అనేది. ఆ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత దావీదు 400 మంది వెళ్ళి యుద్ధం చేస్తారు. యుద్ధం చేసి అక్కడ వాళ్ళని ఓడిస్తారు. ఓడించిన తర్వాత వారి భార్య బిడ్డలను, అంత మాత్రమే కాకుండా కొలసం అంతటిని కూడా తీసుకుని రిటర్న్ వస్తారనమాట. అందరూ కూడా రిటర్న్ వచ్చిన తర్వాత ఈ 200 మంది వారిని ఎదుర్కోవడానికి వస్తారు. దావీదు, వారి యొక్క భార్య బిడ్డలు, సంపద అందరూ మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క 600 మందికి సంబంధించినటువంటి వారు వచ్చినప్పుడు ఈ 400 మందిలో ఏం జరుగుతుందంటే, వాళ్ళల్లో కొంతమంది దుర్మార్గులు ఉంటారు. ఆ దుర్మార్గులు లేచి ఏమంటారంటే, ఈ 200 మంది మనతో పాటు కూడా రాలేదు కదా యుద్ధం చేయడానికి, కాబట్టి మనము తీసుకొచ్చినటువంటి దోపుడు సొమ్ములో వీళ్ళెవ్వరికీ కూడాను ఏమీ ఇవ్వద్దు, కేవలము వారికి సంబంధించినటువంటి వారి భార్యలను బిడ్డలను మాత్రమే వారికి అప్పగిద్దాము, ఇంకేది ఇవ్వడానికి వీలు లేదు అని చెప్తారు. చెప్పినప్పుడు దావీదు అక్కడ ఏమంటాడంటే, అలా అనడానికి వీలు లేదంటాడు. ఎందుకోసం అంటాడు ఆ మాట? ఈ 400 మంది ఏమనుకుంటున్నారు, వారి బలముతోటి వారు వెళ్ళి అక్కడ విజయం పొంది వచ్చామని చెప్పి వారు తలస్తున్నారు. కానీ అప్పుడు దావీదు అన్నటువంటి మాటను ఒక్కసారి చదువుదాం రండి. 22వ వచనం. దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారినైన కొందరు, వీరు మనతో కూడా రాక నిలిచిరు గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమి వీరికి ఇయ్యము, తమ భార్య పిల్లలను వారు తీసుకొని పోవచ్చునని. అందుకు దావీదు వారితో ఇట్లా, నేను నా సహోదరులారా, యెహోవా మనల్ని కాపాడించాడండి. ఇప్పుడు యుద్ధం నుంచి కాపాడింది ఎవరు? ఇప్పుడు అక్కడ దేవుడు కాపాడాడు. సో దేవుడు కాపాడిన దాన్ని మనుష్యుడు ఏం చేస్తున్నాడంటే తన మీద తీసుకోవడానికి ఇక్కడ ఇష్టపడతా ఉన్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించిన ప్రతి ఒక్కరూ కూడాను దేవుణ్ణే మహిమపరుస్తారు తప్ప ఎవరు కూడా స్వకీయ మహిమను చూసుకోరు. ఇక్కడ మనం పరిశీలనగా చూస్తే కనుక వాళ్ళందరూ కూడా అనుకుంటుంది ఏంటంటే, మా శక్తితోటి మా సామర్థ్యంతో మేము వెళ్ళాము, మేము సంపాదించుకుని మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకున్నాం అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి అక్కడ సహాయం చేసింది ఎవరు? దేవుడు సహాయం చేశాడు. ఎవరు వారిని కాపాడాడు? దేవుడే కాపాడాడు. సో వాళ్ళకి బుద్ధొచ్చే విధంగా అక్కడ దావీదు వాళ్ళకి చెప్తా ఉన్నాడు, దేవుడు కాపాడి మనల్ని ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ విజయాన్ని ఇచ్చాడు అని చెప్పి వాళ్ళతో పాటు చెప్తాడు. 600 మంది ఎవరైతే ఉన్నారో అందరము కూడా సమానంగా దీన్ని పంచుకోవాల్సిన వారమే, కానీ ఏమాత్రము కూడా దీనిలో భేదం ఉండటానికి వీలు లేదు అని చెప్తాడు. అంత మాత్రమే కాకుండా మన సామర్థ్యము కాదు మనల్ని కాపాడేది, దేవుడే మనల్ని కాపాడుతాడు అని చెప్తున్నాడు. సో కాపాడే దేవుడిని మనం కలిగి ఉన్నామని ఒకవేళ మనం చూస్తున్నట్లయితే కనుక బైబిల్లో ఇస్తున్నటువంటి వారి సాక్ష్యము, పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు, కాలేబు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇశ్రాయేలీలు సాక్ష్యం ఇస్తున్నారు. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తున్నాము దావీదు జీవితంలో జరిగినటువంటిది. అప్పుడప్పుడు అక్కడక్కడ ఒక సందర్భంలో మనము ఆయన కాపాడినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. అయితే ఒకరి జీవితంలో మాత్రము అడుగడుగున ఆయన తోడై ఉండి నడిపించినటువంటి ఉదాహరణ మనం ఇప్పుడు చూద్దాము ప్రియులారా. ఇదే చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భము. ఈ ఉదాహరణ చూసిన తర్వాత మనందరికీ కూడా మన హృదయాల్లో స్థిరపడిపోతుంది ఏంటంటే, నా జీవితంలో కూడా ఈ కాపాడే దేవుడు ఉన్నాడు అన్నటువంటి సత్యము. అది ఎవరంటే పిల్లరా, యాకోబు జీవితాన్ని మనం ఈ రోజున ఒక్కసారి పరిశీలనగా చూద్దాం. ఆ జీవితాన్ని మనం చూసినప్పుడు ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామో మనకి అర్థమైపోతుంది. 28వ అధ్యాయము 15వ వచనానికి వచ్చేయండి అందరూ కూడా. కొద్దిగా లెందీగా మనం అంతా కూడా చదవాల్సి ఉంటుంది పిల్లరా, అంటే అధ్యాయాలు ఎక్కువగా మరి వీటి గురించి ప్రస్తావించబడినట్టుగా మనం చూస్తూ ఉంటాము. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి చదవండి. ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఇక్కడ ఎంత గొప్ప వాగ్దానం ఉందో గమనించండి. ఇదిగో నేను నీకు తోడై ఉంటాను. ఒకటి, ఎప్పుడు తోడుగానే ఉంటానన్నాడు. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతానన్నాడు. అంటే ఈ యాకోబు జీవితంలో ఇది మొదలుకొని, అంటే ఈ క్షణం మొదలుకొని, ఆ వాగ్దానం పొందిన దినం మొదలుకొని అతడు తుది శ్వాస విడిచేంత వరకు కూడాను ఈ వాగ్దానం అమలులోనికి వస్తుంది. ఈ రోజుల్లో వాగ్దానం ఇస్తారండి, ఈ రోజుల్లో ప్రామిసెస్ ఇస్తారు.
ఒకవేళ ప్రభుత్వం విషయంలో కూడా మనం చూస్తే కనుక మేము ఒకవేళ ప్రభుత్వంలోనికి వస్తే కనుక ఇది చేస్తాం అది చేస్తామంటారు. సో ఎన్నో వాగ్దానాలు ఇస్తారు. ఎన్ని రోజులు చేస్తారు? కొద్ది రోజులు మాత్రమే చేస్తారు. కొద్ది రోజుల తర్వాత విడిచిపెట్టేస్తారు. అంటే వాగ్దానాలు నిలకడగా ఉండవు. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వాగ్దానం మాత్రము ఒక్కసారి ఆయన వాగ్దానం చేస్తే మరి ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. అది మనము యాకోబు జీవితంలో అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నిన్ను కాపాడుతాను, ఈ దేశానికి నిన్ను మరలా రప్పిస్తాను, నేను నీతో చెప్పాను నెరవేరుస్తాను, నిన్ను విడవను అన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అంటే పిల్లారా, ఈ వాగ్దానం ఎలా చోటు చేసుకుందో కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. యాకోబు జీవితము ఫస్ట్ నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక అతడు భయభక్తులు కలిగినటువంటి వాడుగానే ఎదుగుతున్నాడు. అంతా బాగానే జరుగుతూ ఉంది. ఒకానొక సందర్భంలో దేవుని యొక్క ఆశీర్వాదం కోసము అతడు వెళ్ళి తన యొక్క తల్లి చెప్పిన రీతిగా నడుచుకుని ఆ వాగ్దానాన్ని పొందుకుంటాడు. ఇదంతా కూడా మనకి తెలుసు. తెలిసిన తర్వాత 28వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మాట్లాడదు ఇస్సాకు ఏం చెప్తున్నాడంటే యాకోబుతోటి, యాకోబు ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో నీ యొక్క తల్లి సహోదరుడైనటువంటి లాబాను ఇంటికి వెళ్ళిపో. పద్దనారాములో వాళ్ళు నివాసం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి నువ్వు లాబాను కుమార్తెను మాత్రమే నువ్వు వివాహం చేసుకోవాలి. అన్ని జనులలో నువ్వు ఎవరిని వివాహం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. సరే, యాకోబు తన యొక్క తండ్రి తల్లి చెప్పిన మాట ప్రకారము పద్దనారాం బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళుతున్నటువంటి సందర్భంలో అలసిపోయినటువంటి వాడే పడుకుంటాడు. ఒక రాయి తీసుకుని తలగడగా చేసుకుని అక్కడ దేవుని యొక్క దర్శనం కలుగుతుంది. ఆ దర్శనంలో ఈ వాగ్దానాన్ని అతడు పొందుకున్నట్టుగా మొదటగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో స్టెప్ 1 ఏంటంటే, యాకోబు జీవితంలో దేవుడు కలగ చేసుకున్నాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చి అక్కడ నడిపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. యాకోబు పద్దనారాం వెళతాడు పిల్లారా. వెళ్ళిన తర్వాత ఆశ్చర్య రీతిగా అక్కడ మరి వాళ్ళ రాహేలు, లేయా, తర్వాత అతను ఉపపత్నులు అందరినీ కూడా వివాహం చేసుకుంటాడు. ఎంతో కష్టపడి పనిచేస్తాడు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో దీవించబడినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు దీవించబడినటువంటి వచనాన్ని చదువుకుందాం. 30వ అధ్యాయము 43వ వచనం. 30వ అధ్యాయానికి రండి. 43వ వచనం చూడండి ఒకసారి. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. యాకోబు ఎంతో విస్తారమైనటువంటి సంపదను సంపాదించాడు పిల్లారా. అయితే ఈ సంపద అంతా కూడాను డైరెక్ట్గా ఒక రోజులో వచ్చినటువంటిది కాదు. సాధారణంగా మనం అందరం కూడా ఏమనుకుంటామంటే, మనం కూడా ఈ విధంగా ఆశీర్వదించబడితే బాగుంటుంది కదా అనుకుంటాం. అయితే మనకు ఎలా కావాలనుకుంటామంటే ఇన్స్టెంట్గా కావాలనుకుంటాం, అప్పటికప్పుడే వచ్చేయాలనుకుంటాం. అంతా కూడా ప్రభుని అంగీకరించాను, నాకు ఇంకా ఏం రాలేదు అనుకుంటా ఉంటాం. ఇక్కడ ప్రభు యందు విశ్వాసం ఉంచి నడిచినటువంటి యాకోబు జీవితంలో సుమారుగా 20 సంవత్సరాల పైన అయిపోయింది అతడు ఆ యొక్క బానిసత్వంలో ఉండి. లేకపోతే ఆ పని చేస్తూ లాభం దగ్గర అంత పని చేసిన తర్వాత అతడు ఇటువంటి పరిస్థితుల్లోకి వచ్చాడని మనం గ్రహించవచ్చు. సరే, ఇంత సంపాదించినటువంటి వాడు సంపాదించిన తర్వాత ప్రభు తనతో మాట్లాడాడు. ఇప్పుడు 31వ వచనానికి రండి. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, మళ్ళీ ప్రభు దర్శించి ఇప్పుడు ఏం చెప్పారండి? ఇప్పుడు యాకోబుతోటి మళ్ళీ తిరిగి నువ్వు నీ యొక్క పితరుల దేశానికి వెళ్ళు అని చెప్పారు. వెళ్ళు అని చెప్పినప్పుడు ఇక్కడ ఈ మాటకు ముందు ఒక సందర్భం జరిగిందండి. ఏం జరిగిందంటే 31వ అధ్యాయము 1వ వచనం నుంచి రండి. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకుని మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖం చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఏడలో ఉండలేదు. ఇప్పుడు జరిగిన అంశం ఏంటంటే, యాకోబు ఎప్పుడైతే ఆశీర్వదించబడ్డాడో, విస్తారమైనటువంటి సంపద సంపాదించుకున్నాడో, వెంటనే సొంత వారిలోనే ఈర్ష్య అనేది ఇక్కడ వచ్చేసింది. లాబానులోను తన యొక్క కుమారులు వికారముగా వారి యొక్క ముఖాలు పెట్టినట్టుగా మనం గమనిస్తూ ఉంటాము. అంటే ఆస్తి ఎప్పుడైతే పెరిగిందో సొంత వారిలో గొడవలన్నీ కూడా ఇక్కడ వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటాము. సరే, అది అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, యాకోబు ఒకవేళ ఇటువంటి పరిస్థితి రాకపోతే కనుక అక్కడే ఉండిపోయేవాడు. అవునా కాదా అండి? అన్నీ బాగున్నాయి, సంపద అంతా బాగుంది, పరిస్థితులన్నీ బాగున్నాయి కాబట్టి అక్కడే ఉండిపోయేవాడు. కానీ అక్కడ ఎప్పుడైతే వాళ్ళు వికారంగా చుట్టం మొదలుపెట్టారో వెంటనే తన మనసులో ఏమరి జరిగింది? ఇక్కడ మనం ఇంక నివసించడము మంచిది కాదనుకున్నాడు. దేవుడు కూడా చెప్పినటువంటి వాగ్దానం ఉంది కదండి, నేను తిరిగి నిన్ను మళ్ళా రప్పిస్తాను. ఆ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. యాకోబుతో, నువ్వు వెళ్ళు చోటును నేను నీకు తోడుగా ఉంటాను, నేను కాపాడుతాను, నేను తిరిగి నిన్ను మళ్ళా
రప్పిస్తాను అంటాడు. ఆ తిరిగి రప్పిస్తాను అన్నటువంటి ఆ మాట దేవుడు తుద వరకు కూడా కాపాడాడు అని మనము గమనించాలన్నమాట. సరే, దేవుడు ఇప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ? నువ్వు నీ స్వజనుల యొద్దకు మళ్ళీ తిరిగి వెళ్ళు అని చెప్పాడు. 4వ వచనంలో చూద్దాం. ఇప్పుడు ఎవరికి ఇది మహిమను ఆపాదిస్తున్నాడు యాకోబు? 31:4. యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లా, నేను మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయనీయలేదు. అతడు ఇప్పుడు ఇక్కడ ఎవరికి ఆపాదిస్తున్నాడు? అయినను దేవుడు అతని నాకు హాని చేయని, అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తోడుగా ఉండి కాపాడుతున్నాడు అన్నటువంటి సత్యాన్ని మనము యాకోబు జీవితంలో చూస్తాము. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడాను ఏమనుకుంటారంటే, విశ్వాసులమైన తర్వాత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మనము వెళ్ళమనుకుంటారు. కాదండి, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళ్ళినప్పటికీ కూడాను దేవుడు తోడై ఉంటాడన్నటువంటి సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. యోసేపు జీవితము కూడా ఎన్నో మార్లు అప్ అండ్ డౌన్గా ఉంటుంది. తన విశ్వాస జీవితంలో ఎన్నో మార్లు అతడు చనిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు, గుంటలో తోయబడతాడు, తన అన్నలు ద్వేషిస్తారు. అదేవిధంగా అంతా బాగానే ఉందనుకునే టైంలో ఒక నింద వచ్చి పడిపోతుంది. సో తన జీవితం అంతా కూడా ఎలా ఉందండి? అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. అయినప్పటికీ కూడాను దేవుడు ఎలా ఉన్నాడు అంటున్నాడు అక్కడ? నేను తోడుగా ఉన్నాను అని చెప్తున్నాడు. విశ్వాస జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అప్ అండ్ డౌన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. చాలా జీవితం మనం రీసెంట్గా మనం మంగళవారం రోజు అనుకుంటే ధ్యానించాము. సో విశ్వాసుల జీవితంలో కూడాను శ్రమ అనేది వస్తుంది, కానీ వచ్చిన తర్వాత ఉన్నతమైనటువంటి స్థానంలోనికి మనము వెళతామనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, మన జీవితం అంతా కూడా బాగానే ఉన్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది, సాఫీగానే వెళుతున్నట్టుగా ఉంటుంది, అమాంతంగా మనకి కష్టం వచ్చినట్టుగా అనిపిస్తుంది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరి జీవితంలో కూడాను బైబిల్లో ఉన్న ఉదాహరణలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడాను అది జరిగినట్టుగా మనం చూస్తున్నాము. యోసేపు జీవితాన్ని మీరు ఉదాహరణ తీసుకోండి. తన జీవితం చిన్నప్పుడు అంతా కూడాను చాలా సాఫీగా సాగిందా? సాగిన తర్వాత ఉన్నట్టుండి తన యొక్క జీవితంలో ఒడిదుడుకులు అనేకమైన వచ్చాయా? వచ్చిన తర్వాత మళ్ళా ఆ శ్రమ వెళ్ళిపోయిన తర్వాత ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు. అతడు ప్రధానమంత్రి అయ్యేటటువంటి స్థితికి అతడు వెళ్ళిపోయాడు. అదేవిధంగా దావీదు జీవితాన్ని కూడా మనం తీసుకుందాం. దావీదు జీవితాన్ని కూడా మీరు చూసినప్పుడు చాలా చక్కగా తను భయభక్తులు కలిగినటువంటి వాడే తన మందను కాచుకుంటూ తనకు వాయిద్యములు వాయించడం వచ్చు, పాటలు పాడటం వచ్చు, బలము కలిగినవాడు, ధైర్యము కలిగినవాడు, శక్తి కలిగినవాడు, ఎలుగుబంటిని అదేవిధంగా మరి యొక్క సింహాలను కూడా చీల్చేసినటువంటి వాడు. అంత బాగా జరుగుతుంది, తన యొక్క జీవితం అంతా కూడా సాఫీగా వెళుతుంది. కానీ అమాంతంగా ఏం జరిగిందండి? అభిషేకించబడిన తర్వాత సౌలు వలన మరణం అయ్యేంత వరకు కూడా అతన్ని వెంబడించాడు, చంపేద్దామన్నంత వరకు తిరిగాడు. అప్పుడు మనం చూసినట్లయితే దావీదు పిచ్చోడుగా కూడా నటించాడు. సో మళ్ళీ ఒడిదుడుకులు అదంతా జరిగిపోయిన తర్వాత దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మొత్తం ఇశ్రాయేలీలందరికీ కూడా రాజుగా నిలబడిపోయాడు. సో ఇలాంటి ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు గమనించినప్పుడు ఒడిదుడుకులు అనేవి కామన్గా ఉంటాయి, కానీ తర్వాత మళ్ళీ తిరిగి ఒక స్థిరమైన పొజిషన్కి దేవుడు మనల్ని తీసుకెళ్తాడని మాత్రం ఎప్పుడు మనము గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ రఫ్ ప్యాచ్ ఏదైతే ఉంటుందో అప్పుడు కూడా దేవుడు కాపాడుతున్నాడని గుర్తుపెట్టుకోండి. మనం అప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నాడనేది గుర్తుపెట్టుకోవాలి. హన్నా జీవితాన్ని కూడా మీరు ఒకసారి పరిశీలనగా చూడండి. హన్నా జీవితం కూడాను ముందు చాలా చక్కగానే వెళ్ళినట్టుగా కనపడుతుంది, కానీ అమాంతంగా వివాహం జరిగిన తర్వాత గొడ్రాలని నిందపడ్డాది, ఎన్నో సూటిపోటి మాటలు అనుభవించింది, బాధలు. అదొక రఫ్ ప్యాచ్ అనమాట తన జీవితంలో. కానీ దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్న తర్వాత దేవుడు ఎంత ఉన్నతంగా తీసుకెళ్ళిపోయాడండి. సమూయేలు అనేటటువంటి ఒక ప్రవక్తకి తల్లిగా ఆమెను స్థిరపరిచేశాడు. సో కాబట్టి ఈ గ్రాఫ్ ఎప్పుడు కూడాను మరి ఆ విధంగా ఉంటుంది అనేది విశ్వాసులందరూ కూడా గమనించాల్సినటువంటి గొప్ప సత్యమని మనం గుర్తించాలి. యాకోబు జీవితంలో కూడా అంతే ప్రియులారా. యాకోబు కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళతా ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? అక్కడ తోడుగా ఉన్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, అయినను దేవుడు అతని నాకు హాని చేయనివ్వలేదు అంటున్నాడు. మరి ఏ విధంగా హాని తలపెట్టాలనుకున్నాడో మనకి రాయబడలేదు, కానీ తన కుమారులే కానీ లాబానే కానీ సొంత వారే తనకు హాని తలపెట్టాలనుకున్నప్పుడు కూడా దేవుడు తోడుగా ఉండి చెప్తున్నటువంటి మాట, అతడు అక్కడ నడిపించాడు అని చెప్తున్నాడు. సో దేవునికి ఈ మహిమను ఆపాదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. స్టోరీ మనకు అందరికీ అర్థమైంది కదండి. తన యొక్క తల్లిదండ్రి దగ్గర నుంచి పద్దనారాము బయలుదేరాడు యాకోబు. ప్రయాణం అంతట్లో కూడా వాగ్దానాన్ని పొందుకున్నాడు, నేను నీకు తోడుగా ఉంటానన్నాడు, నడిపించాడు. నడిపించిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు అక్కడ మందను మేపుకుంటూ ఉన్నప్పుడు యాకోబు దేవుడు తోడుగా ఉన్నాడు, విస్తారముగా ఆస్తిని సంపాదించుకునేటటువంటి స్థితికి వచ్చాడు.
వచ్చిన తర్వాత అక్కడ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఆ ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా దేవుడు ఏం చేశాడు? కాపాడుతూనే ఉన్నాడు, అతను ముందుకు నడిపించాడు. పిల్లారా, సరే ముందుకు వెళ్ళిపోదాం. మళ్ళీ తిరిగి అతడు ఏం చేస్తూ ఉన్నాడు? తన యొక్క స్వజనుల దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు స్వజనుల దగ్గరికి వస్తున్నప్పుడు ఇక్కడ అతడికి ఒక అపాయం పొంచింది. మళ్ళీ ఏ అపాయం పొంచిందండి అక్కడ? ఏశావుతోటి. ఏశావు ఎంత పగబట్టి ఉన్నాడంటే అతన్ని చంపిన తర్వాతే నేను సమాధానంగా ఉంటానని చెప్పి అనుకున్నాడు తనలో తాను. సో చంపేద్దాం అనుకున్నటువంటి వ్యక్తి ఎదురుపడుతున్నాడు. ఇప్పుడు యాకోబు జీవితంలో ఇదొక భయంకరమైనటువంటి ఘట్టము ప్రియులారా, ఇదొక భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడు చెప్తున్నాడు స్వజనుల వద్దకు వెళ్ళని. అవతల ఉన్నాడు స్వజనులలో ఉన్నటువంటి సొంత అన్న ఏం చేయడానికి ఎదురుపడుతున్నాడు? చంపేయడానికి 400 మందిని తీసుకుని వస్తున్నాడు. ఇప్పుడు ఈ 400 మందితో ఎదుర్కొంటున్నటువంటి ఆ సందర్భంలో దేవుడు అక్కడ తోడై ఉన్నాడు గనుక ఏశావు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందండి? అక్కడ ఏశావు వచ్చి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అతన్ని తన యొక్క సొంత తమ్ముడిగా స్వీకరిస్తాడు. మళ్ళీ ఈ 33వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఈ సందర్భం మనకు కనపడుతుంది. సో మళ్ళీ అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి యాకోబు జీవితంలో ఎదురవుతుంది. అటువంటి పరిస్థితిలో కూడాను ఇక్కడ దేవుడు తోడుగా ఉండి అక్కడ కాపాడినటువంటి విధానాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సరే, వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చేసారు. చాలా సంతోషం అండి, అంతా బాగానే జరుగుతుంది అనుకున్నప్పుడు మనం అనుకోవచ్చు యాకోబు జీవితంలో అంతా అయిపోయింది, చాలా చక్కగా మళ్ళీ తిరిగి తల్లిదండ్రులతో కలిసిపోయాడు, క్లైమాక్స్ చాలా బాగుంది ఈ మూవీకి అని చెప్పి మనం అనుకోవచ్చు. అంతే కదండి? ఎక్కడి నుంచి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. ఈ మధ్యలో అనేకమైన చోటు చేసుకునే ఇక్కడితో దేవుని వాగ్దానం పూర్తయింది మనకి అనిపిస్తుందా? ఇక్కడితో పూర్తయిందని లేదండి, ఇంకా ఉందంటారా? రైట్, అసలైనటువంటి విషయము ఇప్పుడే ఉందండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? 33వ అధ్యాయంలో ఏశావుతోటి అతడు ఎదుర్కొని సమాధాన పడిన తర్వాత వాళ్ళందరూ కూడాను చాలా చక్కగా తమ యొక్క జీవితాలని గడిపేస్తూ ఉంటారు. గడిపేస్తూ ఉన్నప్పుడు యాకోబు జీవితంలోనికి మరొకసారి ఆపద అనేది వచ్చింది ప్రియులారా. ఈసారి వచ్చినటువంటి ఆపద ఒక్క యాకోబు జీవితంలో మాత్రమే కాదు, యావత్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి వారికి వచ్చింది. ఏమొచ్చిందండి? ఇప్పుడు అక్కడ కరువు వచ్చిందనమాట. 39వ అధ్యాయంలో యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తాము. యోసేపు వెళ్ళి అక్కడ అధికారి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత 40వ అధ్యాయంలో మనం చూస్తాము అక్కడ ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ ఫరో కలగన్నటువంటి సందర్భాన్ని మనము చూస్తాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత కరువు అనేది ఒకటి వచ్చి పడుతుంది. యోసేపు ధాన్యమంతా సమకూరుస్తాడు, మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. యాకోబు కూడా ఇప్పుడు కనాను దేశంలోనికి వచ్చి స్థిరపడ్డాడు కదా. కనాను దేశంలో స్థిరపడినప్పుడు వారికి తినడానికి తిండి లేదు. ఇప్పుడు తిండి లేనప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే వాళ్ళ యొక్క కుమారులను పిలుస్తాడు. పిలిచి మీరందరూ కూడాను ఐగుప్తుకు వెళ్ళి అక్కడ ధాన్యం ఉందన్న సంగతి నాకు తెలిసింది, మీరు వెళ్ళి ఆ ధాన్యాన్ని తీసుకొని రండి అని చెప్పి తన యొక్క 10 మంది కుమారులను పంపిస్తాడు. ఒక బెన్యామీను మాత్రమే తన దగ్గర ఉంచేసుకుంటాడు. సో ఈ 10 మంది కూడా అక్కడికి వెళతారు. వెళ్ళిన తర్వాత యోసేపు వారిని గుర్తుపడతాడు, కానీ ఈ 10 మంది అన్నలు వారిని గుర్తుపట్టకుండానే అక్కడ వాడు ధాన్యం కొనుక్కుంటాడు. అంతా కూడా జరుగుతుంది. యోసేపు వాళ్ళని అడుగుతాడు, మీరే 10 మందేనా, ఇంకా మీకు ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు మాకు ఇంకొక తమ్ముడు బెన్యామీను ఉన్నాడు అని చెప్తాడు. యోసేపుకి తెలుసు బెంజమిన్ తన సొంత తమ్ముడు అని చెప్పి. సరే, ఆ తర్వాత జరిగినటువంటి సందర్భం ఏంటంటే కొంతమందిని అతడు చెరసాలలో ఉంచేసి మీరు వెళ్ళి మీ తమ్ముడిని కూడా తీసుకొని రండి, అప్పుడే నేను మిమ్మల్ని వదులుతాను, లేకపోతే కనుక మీరు వేగుల వారని నేను నమ్ముతాను అని చెప్పి అతడు మీద ఒక నింద మోపుతాడు. సరే, ఇదంతా జరిగిన తర్వాత వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు. కొన్ని రోజుల పాటు ఆహారం అంతా తినేస్తారు. యాకోబు అంటాడు, మీరు వెళ్ళి మళ్ళీ ధాన్యం తీసుకొని రండి అంటే అప్పుడు యాకోబుతోటి వీళ్ళు అంటారు, బెంజమిన్ని తీసుకువెళ్తేనే కానీ అక్కడ మళ్ళీ మనల్ని రానివ్వడు, ధాన్యాన్ని కూడా ఇవ్వడు అని చెప్పినప్పుడు వెంటనే ఏం చేస్తారు, బెంజమిన్ కూడా పంపిస్తాడు యాకోబు. ఆ పంపించినప్పుడు అక్కడ యోసేపు తనను తాను తెలియపరుచుకుంటాడు, నేను యోసేపును మీ తమ్ముడనే అని చెప్పి కనపరుచుకుంటాడు. అక్కడ వాళ్ళందరూ కూడా కలిసి అందరూ ఏడుస్తారు. ఒకసారి 45వ అధ్యాయానికి వెళ్ళిపోతారు. రండి ఇప్పుడు ఆదికాండము 45వ అధ్యాయానికి రండి. 2వ వచనం చూడండి. అతడు ఎలుగెత్తి ఏడవక ఐగుప్తీయులను ఫరో ఇంటి వారిని వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగాడు. అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయేది. అంతటి యోసేపు, నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపు నేనే, అయినను నేను
నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ఏమని చెప్తున్నాడండి ఇప్పుడు ఇక్కడ? నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడొద్దు, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను అన్నాడు. తర్వాత కూడా చదవండి ఇంకోసారి. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకు ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఇప్పుడు చెప్పండి పిల్లారా, ఎవరిని ప్రాణముతో కాపాడటానికి యోసేపును ముందుగా పంపించాడు దేవుడు? ఎవరిని కాపాడటానికండి? అర్థమైందండి? ఇప్పుడు 28వ అధ్యాయము 15వ వచనములో ఇవ్వబడినటువంటి వాగ్దానం ఉంది, చూశారు? ఆ వాగ్దానము యాకోబుకి ఇచ్చాడు. యాకోబు జీవితంలో ఆ వాగ్దానము నెరవేరడానికి యోసేపును ముందుగా పంపించాడు. అనుకుందాం యోసేపు అక్కడ లేడనుకోండి. ఆ తర్వాత ధాన్యము ఈ కనానులో ఉన్నటువంటి వీరికి ఐగుప్తీయులు ఇవ్వకపోవటం వలన యాకోబు ఏమైపోయేవాడు? అప్పుడు చనిపోయేవాడు. చనిపోతే కనుక దేవుడు కాపాడతాడు అన్నటువంటి వాగ్దానము నిరర్ధకమైపోయేదా కాదా? నిశ్చయముగా నిరర్ధకమైపోతుంది. ఆలోచన చేయండి పిల్లారా, ఒక్కసారి దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే అది చివరి వరకు కూడా అది నెరవేర్చుకుంటాడని యాకోబు జీవితంలో మనకు అర్థమవుతుంది. అది ఎటువంటి పరిస్థితినైనా సరే ఆయన ఏం చేస్తాడో దాన్ని తిప్పగలుగుతాడనమాట. మరొకసారి చదువుదాం, ఇంకా బాగా చక్కగా అర్థమవుతుంది. 5వ వచనం నుంచి 45వ అధ్యాయం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడొద్దు అన్నాడు. అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించి. ప్రాణరక్షణ కోసము అంటే వారికి ప్రాణాపాయం ఉంది. ఈ కనానులో వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఒకవేళ ఐగుప్తులోనికి వెళ్ళారనుకోండి, ఐగుప్తీయులు వాళ్ళని స్వీకరిస్తారంటారా? స్వీకరించరు. వాళ్ళు ఏం చేస్తారు? చంపేస్తారు. ఇంకొక కారణం కూడా ఉంది ఇక్కడ. ఐగుప్తీయులు ఈ కాపర్లు ఎవరైతే మంద కాపర్లు ఎవరైతే ఉంటారో ఈ గొర్రెను కాచుకునేటటువంటి వారిని హేయముగా చూసేవారు. వాళ్ళు అసలు స్వీకరించరు. సో అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ధాన్యం ఉంటుంది, ఒక సమయంలో కరువు వస్తుంది. ఇదంతా కూడా తెలిసినటువంటి వారు ఎవరు? ఊహించగలిగినటువంటి వారు ఎవరు? సర్వజ్ఞాని అయిన దేవుడు, భవిష్యత్తు జ్ఞానము కలిగినటువంటి దేవుడు, భవిష్యత్తులో ఇది జరగబోతుందని తెలిసినటువంటి దేవుడు ఐగుప్తుకి యోసేపును ముందుగానే పంపించాడు పిల్లారా. అదే చాలా క్లియర్గా ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు ఇక్కడ యోసేపు. ఏమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ చూడండి 6వ వచనంలో. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో, అప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 5 సంవత్సరాలు ఈ కరువు ఉంటుంది అన్నాడు. సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వస్తాయన్నాడు. అప్పుడు ఏమన్నాడు? మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి. ఇది ఆశ్చర్యమే కదండి. అసలు యోసేపు అక్కడ వెళ్ళటం ఏంటి? ప్రధానమంత్రి అవటం ఏంటి? ఈ కనాను దేశంలో ఉన్నటువంటి వీరు ఇక్కడ ఆహారానికి రావటం ఏంటి? వీరందరూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి నివాసము చేయటం ఏంటి? వారి యొక్క ప్రాణాలను రక్షించుకోవటం ఏంటి? నెక్స్ట్ జరిగేది ఏంటో కూడా మనం చూస్తాము. ఈ యాకోబు తన సంతానమైనటువంటి వారు 70 మంది కూడాను వచ్చి ఐగుప్తులో స్థిరపడిపోతారు నెక్స్ట్ అన్నమాట. సో దాని గురించి అంటున్నాడు, మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకు ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 8వ వచనం చదవండి. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడకు పంపలేదు. అది గాని చూసారండి, దేవుడే గాని మరి మీరు నన్ను పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికి ప్రభుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషెను దేశమందు నివసించవచ్చు, మీరు వచ్చేయండి అని చెప్పి ఇప్పుడు అక్కడ ఏం చేస్తాడంటే వారికి రథాలను పంపిస్తాడు, బండ్లు పంపిస్తాడు. ఇప్పుడు అన్నని వాళ్ళ యొక్క తండ్రిని, వారికి కలిగి ఉన్నటువంటి పిల్లలను, వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళందరినీ తీసుకొచ్చేయమని ఇప్పుడు ఇక్కడ యోసేపు పంపిస్తాడు పిల్లారా. సో దేవుడు ఆశ్చర్యరీతిగా యాకోబును ఇక్కడ మరొక్కసారి తన యొక్క ఉపద్రవం నుంచి కాపాడినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. సర్వజ్ఞాని అయిన దేవుడు, భవిష్యత్తు జ్ఞానము కలిగినటువంటి దేవుడు ఒకానొక రోజున యాకోబు జీవితంలో ఈ కరువు అనేది వస్తుంది. ఆ సమయంలో ఎలా కాపాడాలో యోసేపు కాలంలోనే ముందుగా నిర్ణయించాడు, ఆలోచించాడు. యోసేపు ఇక్కడ ముందుగానే
నిర్ణయించి పంపించాడు పిల్లరా. ఒక్కసారి ఈ యొక్క ప్రణాళికను ఆలోచిస్తే గనక దేవుడు నా జీవితంలో కూడాను ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆలోచించండి. ఇప్పటివరకు జరిగిన దాని గురించి ఆలోచించొద్దు, జరగబోయే దాని గురించి ఆలోచించండి. మన జీవితంలో ఏదైనా ఒక ఉపద్రవం ఉందనుకోండి, దానికి దేవుడు ఇప్పుడే పరిష్కారాన్ని నిర్ణయించాడన్న సత్యాన్ని మీరు గుర్తించండి. ఎంతమంది గుర్తించగలుగుతున్నారు? యాకోబు జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో చేయడంటారా? నిశ్చయముగా చేస్తాడు. ఒకవేళ మనకి ఏదైనా ఆపద ఉన్నా, ఉపద్రవం ఉన్నా సరే, దానిని కూడా సరిచేయగలిగినటువంటి వాడు ఎప్పుడు సరిచేస్తాడు? ఇప్పుడే సరిచేసేస్తాడు. మరి అంత గొప్పగా ఆలోచించగలిగినటువంటి సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు మనం ఉండగా రాబోయేటటువంటి ఉపద్రవాల గురించి మనం ఎందుకు చింతించాలి? అర్థమవుతుందండి. అందుకనే బైబిల్ చెప్తా ఉంది, రేపటి గురించి మీరు చింతించవద్దు అంటాడు. కారణం ఏంటంటే దేవుడు తన ఆధీనంలో తీసుకున్నాడు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో అన్నది దేవుని ఆధీనంలో ఉంది, కానీ మీకు నాకు తెలియదు. మరుక్షణం ఏం జరగబోతుందో మనకు తెలియదు, కానీ దేవుడికి మాత్రము సమస్తము తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఒక్కసారి ప్రభునందు మనం విశ్వాసించాము, ప్రభు యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచాము, నన్ను కాపాడుతాడు దేవుడు అని వాగ్దానాన్ని తీసుకున్నాము, నిశ్చయముగా కాపాడుతాడు పిల్లరా. ఈ రోజు మాత్రమే కాదు, రేపు మనం బ్రతికున్నన్ని రోజులు కూడా కాపాడుతాడు. అది ఎన్ని కష్టాలైనా రానివ్వండి, ఆ కష్టాల గుండా దేవుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చే సామర్థ్యము గలవాడు. యాకోబు జీవితంలో చేశాడు, నా జీవితంలో కూడా నిశ్చయముగా చేసే దేవుడే ఆయన. ఇంకా ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం, ముందుకు వెళదాం. యోసేపు ఇప్పుడు అందరినీ కూడా పంపించాడు కదండి, రథాలు పంపించాడు, వాళ్ళందరినీ తీసుకొని రమ్మన్నాడు. సరే, ఇప్పుడు ఎదుర్కోవడానికి వచ్చేసాడు. 46వ అధ్యాయానికి వచ్చాను. ఇప్పుడు 45-27 మనం చూస్తే కనుక యోసేపు పంపిన బండ్లు అవన్నీ కూడా చూస్తాడు. చూసిన తర్వాత 46వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి, అప్పుడు ఇశ్రాయేలు, ఇక్కడ ఇశ్రాయేల్ అంటే ఎవరండి? యాకోబు. తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించెను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడికి రమ్మని చెప్పాడు? ఇప్పుడు మనమందరం ఎక్కడ నివాసం చేద్దామన్నాడు? ఐగుప్తు దేశములో గోషేనులో నివాసం చేద్దామని చెప్పి ఇక్కడ యోసేపు చెప్పాడు. అయితే యాకోబు డైరెక్ట్గా నన్ను యోసేపు పిలిచాడు కదా అని చెప్పి వెళ్ళిపోలేదు. ఆలోచించండి, ఇక్కడ కూడా యాకోబు యొక్క చక్కటి లక్షణం ఏంటంటే, నా కుమారుడు పిలిచాడు, బండ్లను పంపించాడు కదా అని చెప్పి వెంటనే ఎక్కి ఐగుప్తుకి కానీ గోషేనుకు కానీ వెళ్ళిపోలేదు. వెళ్లకుండా ఎక్కడి దాకా వెళ్ళాడు? బెయేర్షెబా వరకు వచ్చాడు. వచ్చి అక్కడ ఏం చేశాడో చూడండి. అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాడు. అక్కడ వచ్చి దేవునికి బలులు అర్పించాడు. అర్పించిన తర్వాత 2వ వచనంలో మళ్ళీ దర్శనం పొందాడు. రాత్రి దర్శనమందు దేవుడు అంటున్నాడు, యాకోబు యాకోబు అని పిలిచాడు. ఇశ్రాయేల్ని పిలిస్తే ఏమన్నాడు అప్పుడు అతడు? అందుకతడు చిత్తము ప్రభు అనెను. తర్వాత ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను, యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా. ఒక్కసారి వాగ్దానం వచ్చిందండి. నిజంగా దేవుని యొక్క గొప్ప లక్షణం ఏంటంటే పిల్లారా, ఎన్నిసార్లు మనము దేవుని దగ్గరకు వస్తామో అన్నిసార్లు దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ బెయేర్షెబా దాకా వచ్చిన తర్వాత యాకోబు నా కుమారుడు పిలిచాడు కదని డైరెక్ట్గా వెళ్ళిపోకుండా అక్కడ ఆగి ప్రభువుని స్తుతించి అక్కడ బలులు అర్పించి దేవుని దగ్గర కనిపెట్టాడు. కనిపెట్టినప్పుడు వెంటనే ఏమొచ్చిందండి? అక్కడ వాగ్దానం వచ్చింది. ఎంతమందికి దేవుడు వాగ్దానాన్ని మళ్ళీ 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 రిపీటెడ్గా ఇస్తున్నాడు? ఎంతమందికి దేవుడు ఇస్తున్నాడు వాగ్దానాన్ని రిపీటెడ్గా? ఇస్తున్నాడు, ఇవ్వట్లేదండి? ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు మీకు రిపీటెడ్గా దేవుడు? వాక్యము మీరు ఎప్పుడెప్పుడైతే చదువుతున్నారో అప్పుడప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడండి? వాగ్దానాన్ని ఇస్తున్నారు. మరి ఎప్పుడు రిపీటెడ్గా వాగ్దానాన్ని పొందట్లేదంటే కనుక వాక్యాన్ని మీరు రిపీటెడ్గా చదవట్లేదని అర్థం. మీకు ఏం స్వరం రాదు. ఇప్పుడు పైనుంచి స్వరం వచ్చో లేకపోతే ఇంకేదన్నా వచ్చి ఇదిగో నేను నీకు ఇస్తున్నానని చెప్పడు. ఎందుకంటే సంపూర్ణంగా బైబిల్ గ్రంథంలో ఇచ్చేశాడు. ఏమి ఇచ్చినా బైబిల్లో నుంచి ఇస్తాడని కూడా చెప్పేశాడు. మరి ఇప్పుడు ఇలా ఇస్తానని చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళి వెతుక్కోవాలి వాగ్దానాన్ని మనము? అంతేనండి, సింపుల్. సో మరి ప్రతిరోజు వాగ్దానాన్ని వెతుక్కోవడానికి ఎవరైతే రావట్లేదో దయచేసి వారందరూ కూడా గమనించి దేవుని వాగ్దానాన్ని దగ్గరికి రండి. రోజు బైబిల్ చదవండి, రోజుకో వాగ్దానం ఇస్తాడు దేవుడు. ఒకటేంటి, ఎన్నో ఇస్తాడు. అయితే ఇక్కడ కూడా యాకోబు చూడండి, మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి కనిపెట్టుకున్నాడు, అక్కడ బలులు అర్పించాడు, వెంటనే వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానాన్ని మళ్ళీ ఒకసారి చదువుదాం. ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు చూడండి దేవుడు యాకోబుకి ఇచ్చినటువంటివి. నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడొద్దు. యాకోబు ఒక్కసారి ఆలోచించాడు. దేవుడు కనాను దేశంలో
నన్ను వెళ్ళమన్నాడు, నా స్వజనుల వద్దకు వెళ్ళమన్నాడు. ఇప్పుడేమో ఐగుప్తు చూస్తేనేమో అన్యజనుల దేశము. మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళమంటున్నాడు, నేను వెళ్ళాలా వద్దా? ఇప్పుడు యోసేపు పంపించాడు కదా, యోసేపు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే పంపించాడా లేదా? ఎన్ని ఆలోచించాడో చూడండి. ఇక్కడ ఆలోచించి దేవుని దగ్గరకు వచ్చి అక్కడ విచారణ చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చింది, నేనే పంపించాను, నువ్వు వెళ్ళు అని చెప్పి. అప్పుడు అక్కడి నుంచి అక్కడ వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. సరే, చిత్తం ప్రభు అని చెప్పి అతడు ఏం చేస్తున్నాడు, వెళుతున్నాడు. ఆ వాగ్దానాన్ని పొందుకుంటాను చూడండి. ఏమంటాడు, అక్కడ నిన్ను నేను గొప్ప జనముగా చేస్తానన్నాడు. ఒకటి, ఐగుప్తుకి నిన్ను తోడుకొని వచ్చేదను. తర్వాత అంతేకాకుండా నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వస్తాను. తిరిగి ఎక్కడే తీసుకొస్తాడండి? మళ్ళీ తిరిగి ఎక్కడ తీసుకొస్తాను అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే ఉన్నాడో అక్కడ మళ్ళీ తీసుకొస్తాను. అది బెర్షెబా కానివ్వండి లేదా కనాను కానివ్వండి. నువ్వు ఐగుప్తుకైతే వెళతావు, కానీ నిశ్చయంగా నేను నిన్ను మళ్ళీ తీసుకుని వస్తానన్నాడు. వాగ్దానం చూడండి. ఆ వాగ్దానం తర్వాత వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. ఆ వాగ్దానం తర్వాత దేవుడు చేస్తున్న పని ఏంటంటే అతన్ని కాపాడుకుంటూ తిరిగి వస్తున్నాడు. సరే, వెంటనే యాకోబు ఏం చేస్తాడు? దేవుడు చెప్పిన తర్వాత ఆగుతాడండి ఇంకా. ఇప్పుడు ఒకవేళ మీతోటి ఎవరైనా సరే ఒక మాట చెప్పారేమో అనుకుందాం. ఒకవేళ మీరు రోజు ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి అని చెప్పి మాటికి సేవకులు, సహోదరులు, లేకపోతే విశ్వాసులు, కుటుంబ సభ్యులు చెప్పారనుకోండి, సరే చేస్తాను, అవును అనుకుంటా ఉంటారు. అదే డైరెక్ట్గా దేవుడు మీతో ఒక్కసారి చెప్పాడు అనుకోండి, రోజు వాక్యం చదువు, ప్రార్థన చేయండి, డైరెక్ట్గా చెప్పాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఎలర్ట్ అయిపోతారు. ఇంకా అమ్మో ఖచ్చితంగా చేయాల్సిందే, పొద్దున్నే లేచిపోతారు. సో దేవుడు అలాగా యాకోబుకి ఇక్కడ ఇచ్చేటప్పటికి యాకోబులో కూడా ఫుల్ జోష్ వచ్చేసింది, అలర్ట్ అయిపోయాడు. వెంటనే ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. పిల్లరా, అతడు వెళ్ళేటప్పుడు అతడి వయసు 130 సంవత్సరాలు. అక్కడ వెళ్ళిన తర్వాత 17 సంవత్సరాలు బ్రతుకుతాడు అక్కడ. ఒక్కసారి 47వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ఆదికాండము 47:28. యాకోబు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. 147 సంవత్సరాలు అతడు బ్రతికాడని చెప్పి ఇక్కడ రాయబడతా ఉంది. ఇశ్రాయేలు చావలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపు. అంటే ఇప్పుడు ఏంటి, 147 ఇయర్స్ వచ్చేసాయి. యాకోబు తన యొక్క చివరి దశలో ఉన్నాడు. ఇప్పుడు యాకోబుకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను తోడుగా ఉంటాను, మళ్ళీ తిరిగి నేను రప్పిస్తాను అనేటువంటి వాగ్దానం దేవుడు అతడికి ఇచ్చాడు. సరే, మరి ఇప్పుడు తన యొక్క చివరి దినాలలో ఉండగా యాకోబు దేవుణ్ణి ఎంతగా మహిమపరుస్తున్నాడో 48వ అధ్యాయంలో మనం ఒకసారి చూద్దాం రండి. 48వ అధ్యాయము 10-11 వచనాలను ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండేను గనుక అతడు చూడలేకపోయాను. సో ఈ ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఆ కరువు కాలం అంతటా కూడా అక్కడే జీవిస్తూ ఉన్నాడు, అక్కడ బ్రతుకుతూ ఉన్నాడు. వృద్ధాప్యంలోకి వచ్చాడు, చూపు మందగించేసింది. మందగించిన తర్వాత యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకొనెను. పిల్లలు ఇక్కడ ఒక మాట జస్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. 10వ వచనంలో, ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండెను గనక అతడు చూడలేకపోయాను. చాలామంది సేవకులు ఇది చదవలేకపోతున్నారండి ఈ రోజుల్లో. ఎందుకంటే ఎవరికైతే కళ్ళు కనపడట్లేదో, ఎవరైతే మసగగా ఉందో వాళ్ళందరూ దయచేసి ముందుకు వచ్చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాను, మీ కళ్ళద్దాలు తీసేసి అంటున్నారు. దేవుడే చెప్పాడు, బాబు యాకోబు గారికి వచ్చింది ఆ సమస్య. అలాంటిది ఈ రోజున చాలామంది, రీసెంట్గానే ఒక వీడియో వచ్చిందండి. ఆ వీడియో అప్పుడు దాకా ఏం కనపడట్లేదని అటు ఇటు చూస్తూ ఉన్నాడు. అమాంతంగా ప్రార్థన చేయగా నాకు కనపడిపోతుంది అంటున్నాడు. మీరు చూసారో లేదో మరి అది. ఆ వీడియో నేను చూశాను కాబట్టి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఒకవేళ నాకు అది వస్తే గ్రూప్లో పెడతాను, చర్చ్ గ్రూప్లో పెడతాను చూడండి. సో ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, వృద్ధాప్యం మందు కళ్ళు మందగిస్తాయి, చూపు మందగిస్తుంది, నెమ్మదిగా అంది. మన అవయవాలన్నీ కూడాను చిన్నప్పుడు చాలా సున్నితంగా ఉంటాయి. ఎదుగుతున్న కొద్దీ యవ్వన వయసుకు వచ్చేటప్పటికి చాలా బలంగా ఉంటాయి. ఆ తర్వాత కొంత యవ్వన వయసు గడిచిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందండి, అది మళ్ళీ తర్వాత సన్నగిల్లుతూ ఉంటాయి. అన్నీ కూడాను దాని యొక్క పవర్ అంతా తగ్గిపోతూ ఉంటుంది. అది ప్రభువు నిర్ణయించిన ఒక సైకిల్ అది. ఆ తర్వాత మనం అందరం కూడా ప్రభు సన్నిధానానికి చేరిపోవాలన్నదే ప్రభు యొక్క చిత్తం. కానీ ఈ రోజుల్లో మాత్రము ఎక్కడ ప్రభు దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు, ముందు వెళ్ళి ఆపేస్తున్నారు. కాలు లేదా కాలు వచ్చేది, కళ్ళు లేవో కళ్ళు వచ్చేస్తాయి, కిడ్నీలు లేవో కిడ్నీలు వస్తాయి, లివర్ లేదా లివర్ వచ్చే అన్నీ మళ్ళీ ఇచ్చేస్తారంట. మళ్ళీ ఇక్కడే బ్రతకాలి, ప్రభు దగ్గరికి వెళ్ళొద్దు. ఇంకా మనం చక్కగా సంతోషంగా ఉందాం అక్కడికి వెళ్ళిపోయాను మనం అనుకుంటా ఉంటే వెళ్ళకుండా ఆటంకపరిచి ఇక్కడే ఆపేస్తున్నారు చాలామంది ఇప్పుడు. సరే, ఇక్కడ మందత్వం వచ్చేసింది, అంటే కన్నులు మందం వచ్చినాయి, చూడలేని పరిస్థితిలోకి వచ్చాడు. తర్వాత యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని. యోసేపు తన కలిగినటువంటి పిల్లల్ని తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత యాకోబు అంటున్న మాట,
ఇశ్రాయేలు యోసేపుతో ఆ. నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనుపరిచి ఉన్నాడనగా యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వాణ్ణి తీసుకొని అతనికి సాష్టాంగ ఎంత నమస్కారం గొప్ప మాట చేశాను. కదండి నిజంగా. నేను అసలు నిన్నే చూస్తాను అనుకోలేదు, కానీ నీ పిల్లల్ని సైతము చూసేటటువంటి అంత గొప్ప కృపను నాకు ఇచ్చాడు, అంతగా దేవుడు నన్ను కాపాడాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. 15వ వచనంకి వెళ్ళిపోండి. అతడు యోసేపును దీవించి ఆ. నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ దీవెన ఇస్తున్నాడు కానీ ఆ దీవెనలో ఎవరిని కొనియాడుతున్నాడు ఇక్కడ? నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరిని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను పోషించెనో ఆ దేవుడు. అంటే పోషించినవాడు, కాపాడినవాడు, సంరక్షించినవాడు, ప్రతి ఇబ్బంది ఇరుకులో కూడా నడిపించినటువంటి వాడు ఆ దేవుడే అని చెప్తున్నాడు. అక్కడ ఆపాదించాడు దేవునికే. ఇచ్చిన తర్వాత దీవెన పలుకుతున్నాడు అనమాట. అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అని చెప్పి అక్కడ దీవెన ఇచ్చాడు. సో సంపూర్ణంగా చూడండి, యాకోబు తన జీవితంలో అనుక్షణము కాపాడింది నా ప్రభువే, అనుక్షణము నాకు తోడుగా ఉన్నది నా ప్రభువే, నా అవసరతల అక్కర్లు తీర్చింది నా ప్రభువే అని చెప్పి ఆపాదించాడు. ఒక్కసారి వెనక్కి వెళదాం. ఇందాక మనము దావీదు జీవితంలో ఒక చిన్న యుద్ధానికి వెళ్ళొచ్చిన తర్వాత కొంతమంది దుర్మార్గులు మాట్లాడిన మాటలు ఏంటంటే, అక్కడ మనతో పాటు యుద్ధానికి రానటువంటి వారు వీళ్ళు ఫలం పొందడానికి వీలు లేదు అని చెప్పి అన్నారు. కారణం ఏంటంటే మన సామర్థ్యం వల్లనే మనం గెలిచామని స్వకీయ మహిమను వాళ్ళు తీసుకున్నారు. ఎక్కడా కూడా దేవునికి ఆపాదించలేదు. కానీ దావీదు వచ్చి ఏమంటాడు? దేవుడు కాపాడటం వలననే మనము యుద్ధము జయించామన్నాడు. అంటే కాపాడబడిన ప్రతి ఒక్కరూ కూడా చేయవలసిన పని ఏంటంటే మహిమను దేవునికే ఆపాదించాలి, సంపూర్ణ మహిమను దేవునికి ఆపాదించాలి. సరే, మన యాకోబుకి ఇచ్చిన వాగ్దానంలో ఇంకా పూర్తవ్వాల్సినటువంటి చివరి ఘట్టం ఒకటి ఉందండి. 49వ అధ్యాయము 33వ వచనానికి రండి. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఇప్పుడు ఇక్కడ స్వజనుల యొద్దకు చేర్చబడినని చెప్పినప్పుడు ప్రాణం విడిచినప్పుడు ఎక్కడ చనిపోయాడు? ఇప్పుడు ఇతడు ఐగుప్తు దేశంలో చనిపోయాడు. మరి ఐగుప్తు దేశంలో చనిపోయినప్పుడు దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడు? మళ్ళా తిరిగి నిన్న నేను ఇక్కడికి రప్పిస్తానన్నాడు. మరి ఇప్పుడు దేవుని వాగ్దానము ఐగుప్తులోని యాకోబు చనిపోతే ఎలా నెరవేర్చబడుతుంది? అంతే కదండి. చూడండి, దేవుని వాగ్దానాలు మీరు 28:15లో మనం చూసినా సరే, లేకపోతే 46, 3, 4 వచనాల్లో మీరు చూసినా సరే, ప్రభు ఏం వాగ్దానం ఇచ్చాడు? నువ్వు బెయేర్షెబా నుంచి వెళుతున్నావు, మళ్ళా తిరిగి నేను నిన్ను బెయేర్షెబాకు చేరుస్తాను అన్నాడు. 50వ అధ్యాయం ఇప్పుడు చదువుదాం, మొదటి వచనం నుంచి. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతను గూర్చి ఏడ్చి అతను ముద్దు పెట్టుకొనెను. తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించాడు. సుగంధ ద్రవ్యములతోటి సిద్ధపరచాలన్నప్పుడు ఇదేంటంటే మమ్మిఫికేషన్ అనమాట. మనకన్నీ ఇప్పుడు మమ్మీస్ దొరుకుతున్నాయి కదా, పెద్ద పెద్ద డబ్బాల్లో మొత్తము నారబట్టలు చుట్టేసి సుగంధ ద్రవ్యాలు వేసినటువంటి 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాల తర్వాత ముందుకు చనిపోయినటువంటి వారు కూడా వారి శరీరాలు ఇంకా కొంత మనకు కనపడుతున్నాయి. వారి చర్మము, వారి యొక్క కన్నులు, ముక్కు అన్నీ కనపడుతున్నాయి. సో ఆ విధంగా ఇక్కడ మనం చూస్తున్నాం యాకోబు యొక్క శరీరాన్ని మమ్మిఫై చేసినట్టుగా మనం చూస్తున్నాము. తర్వాత ఆజ్ఞాపించెను కనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయెను. అతను గూర్చిన ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. అతను గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి, మీ కటాక్షము నా మీద నున్నేడలా మీరు అనుగ్రహించిన మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి. యాకోబు యోసేపుతో ప్రమాణం చేయించాడు. ఏమని ప్రమాణం చేయించాడండి? ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించి తిను కదా, అందులోనే నన్ను పాతి పెట్టవలనని చెప్పాను. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పాను నేను. అందుకు ఫరో, అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతి పెట్టమని సెలవిచ్చాడు. ఎవరైనా అలా అటువంటి అవకాశం ఇస్తారండి? బానిసలు వీళ్ళందరూ కూడా, అవునా? యోసేపు కేవలం ఒక పనివాడిగా ఉన్నాడు, కానీ ఫరో దగ్గర
అయినప్పటికీ కూడాను మంచితనంతోటి అతడు ఏదైతే జయించాడో, లేకపోతే మనం ఇంకో విషయంలో అనుకోవచ్చు, దేవుని యొక్క కృప అపారంగా ఉంది కనుక ఇక్కడ మనం ఒకవేళ చూసినట్లయితే కనుక ఆ కటాక్షం కలిగింది. ఆ కటాక్షం కలగటం వలన ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫరో కూడా ఏమంటున్నాడంటే, వెళ్ళు నీ తండ్రి యొక్క దేహాన్ని తీసుకుని వెళ్ళి నువ్వు అక్కడ పాతిపెట్టు అని చెప్తా ఉన్నాడు. నిజంగా బైబిల్ గ్రంథంలో ఒక ఫ్యూనరల్ ఘనంగా జరిగింది ఏది అంటే కనుక ఇదే మనకు కనపడుతుంది. ఎందుకంటే మీరు గమనించండి, 40 రోజుల పాటు సిద్ధపరిచారు, 70 రోజుల పాటు అంగలార్చారు, ఆ తర్వాత దీన్ని తీసుకుని వెళుతున్నారు. ఇంకా చదువుదాం రండి ఒకసారి 6వ వచనం. అందుకు ఫరో, అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టమని సెలవిచ్చాను. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశపు పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళి. ఎంతమంది వెళ్ళారో చూసారండి. తర్వాత వారు తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రము గోషేను దేశంలో విడిచిపెట్టిరి. పిల్లల్ని మాత్రము, మందలను మాత్రము గోషేనులో విడిచిపెట్టి పెద్దవారు అందరూ కూడా బయలుదేరి వెళ్ళారు. తర్వాత మరియు రథములను, రౌతులను అతనితో వెళ్ళినందున వెనకాల ఎవరో ఇంకా ఎలా వెళ్తున్నాయండి, రథాలు వెళుతున్నాయి. తర్వాత ఆ సమూహము బహు విస్తారమాయెను. ఆ సమూహము బహు విస్తారమాయెను. చూడండి పిల్లరా, ఒక ఫ్యూనరల్ కూడా ఇంత ఘనంగా జరిగినటువంటి సందర్భం బైబిల్లో ఎక్కడా కూడా కనపడదు మనకి. ఇంత అద్భుతమైనటువంటి సన్నివేశం చూడండి. ఇంకా ఏమంటాడు, యోర్దానునకు అవతలనున్న అతడు కళ్ళము నొద్దకు చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సలిపెను. ఆ దేశమందు నివసించిన కనానీయులు అటదు కళ్ళము నొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి. గనుక దానికి అబేల్ మిస్రాయిము అని పేరు పెట్టబడెను. అది యోర్దానునకు అవతలనున్నది. అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి. అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసుకుని పోయి మక్వేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి. దాన్ని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్యముగా నుండు నిమిత్తము మమ్రే ఎదుర హిత్యుడైన ఎఫ్రోను యొద్ద కొనెను. ఏమంటే దేవుని వాగ్దానం పూర్తయిందండి. ఇక్కడ ఒక్కసారి దేవుడు వాగ్దానం చేశాడంటే నెరవేర్చేదాకా ఊరుకోడు. అక్కడ యాకోబు ఇక్కడ చనిపోయాడు ఐగుప్తు దేశంలో, కానీ ఎంత గొప్ప సమూహముగా తన యొక్క శవమును తీసుకుని వచ్చి కనాను దేశంలో అతన్ని ఉంచటం అనేది జరిగింది. పిల్లారా, ఒక్కసారి మొత్తము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ దేవుడు మనకి వాగ్దానం చేశాడంటే, నేను నిన్ను కాపాడుతాను, నేను నీకు ఇది ఇస్తాను, నేను నీకు అది చేస్తాను అన్నాడంటే కనుక ఆయన చెయ్యకుండా ఉంటాడనేటటువంటి ఎక్కడైనా అవిశ్వాసం కానీ అల్పవిశ్వాసం కానీ మనలో ఉందంటారా చెప్పండి? ఈ రోజున తొలగించేసుకుందాం అది ఒకవేళ ఉంటే కనుక. ఎందుకంటే కనుక యాకోబు జీవితంలో తెల్లంగా చెప్పేస్తున్నాడు. ఆయన అన్నాడు, ఇదిగో నేను నిన్ను కాపాడుతాను అని ఒక్కసారి అన్నాడు. 28వ అధ్యాయం 15వ వచనంలో ఆయనను కాపాడటానికి ఆయన చుట్టూరు ఎన్ని పరిస్థితులు వస్తున్నా సరే వాటన్నింటినీ సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయా, నేనున్నానని చెప్పాడు, నడిపించాడు. కఠినమైనటువంటి పరిస్థితులు వచ్చాయా, ఇదిగో నేనున్నాను, ఏం బాధపడకు అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. ఏశావుని ఎదుర్కొనేటటువంటి సందర్భంలో కూడా అతని మనసును మార్చాడు. కరువు దినాలు వచ్చాయి, తోడుగా ఉండి ఎక్కడ ఆహారం ఉందో అక్కడ ముందుగానే యోసేపును పంపించి నడిపించాడు. సో ఇన్ని రకాలుగా, ఇన్ని విధాలుగా దేవుడు ఒకరి జీవితంలో ఆలోచించి ఇంత చేయగలిగితే కనుక నిజంగా ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం ఆలోచించండి ఒకసారి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు విషయం ఒక్కసారి ఇక్కడ ఆలోచిద్దాం. తండ్రి అయిన దేవుడు మనకి ఈ రీతిగా ఆయన గొప్పతనాన్ని ఈ విధంగా చాటుకుంటున్నాడు కదా. మరి నిన్ను నన్ను రక్షించడానికి ఎంత గొప్ప స్టెప్ ఆయన తీసుకున్నాడు ఆలోచించండి. పరలోకములో ఉన్నాడు, స్తుతింపబడుతున్న స్థితిలో ఉన్నాడు, ఎప్పుడు కొనియాడబడుతూనే ఉన్నాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని. ఎంతమంది కొనియాడుతున్నారు? 1, 2, 10 మందా? కోటాను కోట్ల దూతలు, కెరూబులు, సెరాపులు నిత్యము మానక రేయింబవళ్ళు. ఈ పదాలు చూడండి ఎలా ఉన్నాయి. అటువంటి ఒక స్థితి ఉన్నది. ఆ స్థితిలో నుంచి అప్పుడు అంటున్నాడు కదా, నేను కిందికి వెళ్తాను అని. ఎందుకు వెళతావు అని? ఎందుకు వెళ్తావు? వాళ్ళు తండ్రి కుమారుడు మాట్లాడుకుంటున్నారు. వెళతాను. ఎందుకు వెళతాను? నా ప్రియులో నశించిపోయే స్థితిలో ఉన్నారు కాబట్టి నేను వెళ్ళి రక్షిస్తాను. ఆయన శరీరధారిగా తనను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత రావటమే తనకున్న శక్తి సామర్థ్యాలతో రక్షించేశాడా అంటే లేదు.
అపవాదిని జయించటానికి, అపవాది మరణమును ఏ విధంగా అయితే పట్టుకుని ఉన్నాడో ఆ మరణము ద్వారానే జయించాలని చెప్పి ఆయన శిలువ మరణాన్ని పొందాడు. ఆ శిలువ మరణాన్ని బైబిల్ ఏ విధంగా వర్ణిస్తుందో తెలుసా అండి? శాపగ్రస్తమైన మరణము, మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. అది స్వీకరించాడు, అలా మరణించాడు. ఆ మరణం పొందిన తర్వాత తన పరిశుద్ధమైనటువంటిది ఆ రక్తం, అమూల్యమైనటువంటిది ఆ రక్తం, నిర్దోషమైంది ఆ రక్తం, నిష్కపటమైంది ఆ రక్తం, దానిని చిందించాడు, వెలగా చెల్లించాడు. తండ్రి ఉగ్రత ఏదైతే ఉన్నదో దానంతటిని తొలగించాడు. అప్పుడు వచ్చిందండి మీకు నాకు రక్షణ. మరి ఇంత గొప్ప రక్షణ ఇచ్చి నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను కాపాడుతాను, నిన్ను విడువను, ఎడబాయను, ఇంకా రకరకాలుగా ఎన్నైతే వాగ్దానాలు ఉన్నాయో అన్నీ ఇచ్చిన దేవుడు మాట తప్పుదాడంటారా? చెప్పండి, తప్పుదాడంటారండి? తప్పడండి. గొప్ప లక్షణాన్ని మనం యాకోబు జీవితంలో చూడగలుగుతున్నామండి. అంత గొప్ప లక్షణాన్ని మనకి దేవుడు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నిన్ను కాపాడుతాను. ఈరోజు మొదలుకొని ఫ్యూచర్లో మనకు ఎదురయ్యే సమస్యల గురించి ఇప్పుడే ఆలోచించి దయచేసి చింతించొద్దు. రాబోయేటటువంటి దినాల్లో జరిగేటటువంటి సమస్యలు ఏవైతే వస్తాయనుకుంటున్నామో వాటి గురించి ఈ రోజునే మనము భయపడవద్దు. ఎందుకంటే కాపాడే దేవుడు మనకి ఉన్నాడు. మనల్ని కాపాడటానికి ఎన్ని పావులైనా కదుపుతాడు మన చుట్టూరు, ఎన్ని పరిస్థితులనైనా మారుస్తాడు మన చుట్టూరు, అననుకూలమైన పరిస్థితులు కూడా అనుకూలంగా మారుస్తాడు మన చుట్టూరు. ఆ విధంగా చేసి మనల్ని నడిపిస్తాడు. కావాలంటే కనుక రాజులను సైతము కూడా మన కిందకి తీసుకొని వస్తాడు. యాకోబును కాపాడటానికి ఫరోకు ఉన్నటువంటి పొగరు, ఫరోకు ఉన్నటువంటి ఆ యొక్క రాజసము అన్నీ కూడా పక్కన పెట్టాల్సి వచ్చిందండి. యోసేపు వెళ్ళి నా యొక్క తండ్రి, నా యొక్క అన్నలు వాళ్ళందరూ కూడా ఇక్కడ వస్తారంటే రానివ్వు అంటాడు. గోషెన్లో నివాసం చేయండి అంటాడు. ఎక్కడ పచ్చగా మేత ఉందో అక్కడికి మీ మందలన్నీ తీసుకువెళ్ళండి అంటాడు. అటువంటి మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు కలిగించినటువంటిదే. ఆఖరికి చనిపోతే కనుక ఇదిగో నా తండ్రిని కనాన్లో పాతి పెట్టాలంటే తీసుకుని వెళ్ళు, ఏమేమి కావాలో, రథాలు కావాలా తీసుకుని వెళ్ళు, సమూహం కావాలా తీసుకుని వెళ్ళు, సుగంధ ద్రవ్యాలు కావాలా తీసుకుని వెళ్ళు, అన్నీ తీసుకుని వెళ్ళు అన్నాడు. ఎలా వచ్చిందండి అది? ఫరోకు ఆ మనసు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు కలుగజేయటం వలన. కాబట్టి ఈ రోజున ఏ సమస్యను మనం ముందుకు వచ్చినప్పుడు ముందు భయపడకండి, దయచేసి భయపడొద్దు. ఆ సమస్య తర్వాత మనకి మంచి స్థితి దేవుడు నిశ్చయముగా ఉంచాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత మాత్రమే కాకుండా ఆ సమస్యలో కూడా దేవుడు మనకు తోడుగానే ఉంటాడు. సమస్య గుండా వెళుతున్నప్పుడు కూడా ఒకటే మనము చాంటింగ్ చేయాలి, ఏమనుకుంటుండాలి? జపం చేయాలనుకోండి. ఇంకేమనుకోవాలి? దేవా నాకు తోడుగా ఉన్నావు, దేవా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నిశ్చయంగా నాకు తోడుగా ఉన్నావు, తోడుగా ఉన్నావు అనుకోవటం, అదే మనల్ని బలపరిచేటటువంటిది. ఇంకంతకన్నా ఏమీ లేదు. మనం ఇంకే పేర్లు జపం చేయక్కర్లేదు. దాన్ని నాకు నువ్వు తోడుగా ఉంటాన్నావు, నువ్వు ఉన్నావు అనేదే మనం గుర్తు చేసుకోవాలి. ఆ వాగ్దానాన్ని గుర్తు చేసుకోవాలి. అప్పుడు మనం ఆ వాగ్దానాన్ని పూర్తిగా స్వతంత్రించుకుంటాం. ఎంతమంది ఆ రీతిగా ఉంటామని నిశ్చయించుకుంటారు ఈ రోజున? రాబోయే దినాల్లో మీకు శ్రమ ఉందండి, భయపడతారా? భయపడతారండి? యాకోబుకు వచ్చిన శ్రమలన్నీ కూడా దూరపరిచాడా దేవుడు? తోడుగా ఉండే. మరి మీకు నాకు చేస్తాడా చేయడా? దేవుడు అట్టి నడిపింపు మనందరికీ దయచేయను గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తివంతుడా, నీకు వందనాలు నాయనా. యాకోబు జీవితం ద్వారా నాయనా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. మందను గొర్రెల కాపరి ఏ రీతిగానైతే కాపాడుతాడో ఆ రీతిగా నాయనా నువ్వు మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అనేక మంది నాయనా మరి సాక్ష్యం పలుకుతున్నారు. కాలేబు పలుకుతున్నాడు, దావీదు పలుకుతున్నాడు, సౌలు పలుకుతున్నాడు, ఇశ్రాయేలీలు పలుకుతున్నారు. ఒక రోజున మేము కూడా నాయన మీరు ఇదిగో ఈ సాక్ష్యం చెప్పవలసినటువంటి దినం అనేది ఉంటే కనుక నిశ్చయంగా నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడే దేవుడు అని చెప్పే కృపను మా అందరికీ దయచేయండి ప్రభువా. అదే రీతిగా నాయనా మరి సమస్త పరిస్థితులలో కూడా నాయన యాకోబును కాపాడి నడిపించిన దేవుడు, ఇచ్చిన వాగ్దానాన్ని తప్పక నెరవేర్చిన దేవుడు ప్రభువా. మా జీవితంలో కూడా నువ్వు ఏ వాగ్దానం అయితే ఇస్తున్నావో ప్రతి ఒక్కటి కూడా తప్పక నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాం. అలాగే నాయన నువ్వు నమ్మదగిన వాడవని, నెరవేర్చుటకు నాయన సమర్థుడవని గుర్తెరిగి దానికి తగినట్లుగా మేము నడిచే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.